Hello champions, welcome to Vedanta Telugu NEET channel. Na పేరు Ajay Kumar, me biology master teacher, and today we are going to continue the chapter which we started. Okay, molecular basis of inheritance chapter start చేసాం. చాలా ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది. అందులోంచి ట్రాన్స్క్రిప్షన్ ఏదైతే యూనిట్ ఉన్నదో దీంట్లో ట్రాన్స్క్రిప్షన్ టాపిక్ ఏదైతే ఉందో కొంచెం టఫ్, కొంచెం కన్ఫ్యూజన్ ఉన్న టాపిక్. సో ఇది మనం కొంచెం స్లోగా మంచిగా బ్రీఫ్ గా నేర్చుకోబోతున్నాం ఇవాళ. అందుకే ఇవాళ సండే రోజు ఈ సెషన్ పెట్టడం జరిగింది. సో నా వాయిస్ అనేది క్లియర్ గా ఉంది. If everything is audible, chat section లో thumbs up ఇచ్చేసేయండి త్వరగా. My voice is clearly audible. పదండి. వాయిస్ అంతా క్లియర్ గా ఉందా? ఎస్. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. కొంచెం లేట్ అయింది, ఐ నో దాట్. కొంచెం సెటప్ అని చేసుకోవడానికి టైం పడుతుంటుంది అప్పుడప్పుడు, సో మైట్ హ్యాపెన్. ఓకే. సో ఓకే, నా వాయిస్ క్లియర్ గానే ఉందన్నమాట, రైట్? అందులో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఓకే, క్లియర్. అందరూ త్వరగా జాయిన్ అయిపోండి. ఓకే, సరేనా? సో మీ అందరికీ నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. వాట్ ఈస్ దట్? మీ అందరితో ఒక ఇంపార్టెంట్ విషయం అనేది షేర్ చేయాలనుకుంటున్నాను. ఏమిటది? ఇట్స్ అబౌట్ కన్సిస్టెన్సీ. ఓకే. నేను ఎప్పుడైతే ఏంటది ఫస్ట్ టాప్ ఇది మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ ఫస్ట్ లెక్చర్ తీసుకున్నాను, ఫస్ట్ పార్ట్ 1 తీసుకున్నాను. ఓకే, ఇంట్రొడక్షన్ పార్ట్. అప్పుడేమో ఐ సా నియర్లీ 80 to 100 స్టూడెంట్స్ వచ్చారు. క్లాస్ మంచిగా అటెండ్ అయ్యారు, వెళ్ళారు. సెకండ్కి వచ్చినప్పటికి 70-60 స్టూడెంట్స్ అయ్యారు, దాని తర్వాత 40-50 స్టూడెంట్స్ అయ్యారు. ఇప్పుడు 25-30 స్టూడెంట్స్ వస్తున్నారు. ఓకే. సో నేను ఒకటే విషయం అంటాను, సింపుల్ అండ్ స్ట్రైట్ గా ఒకే విషయం చెప్తాను. మీలో మీకు కన్సిస్టెన్సీ ఇంకా డిసిప్లిన్ లేదు అంటే, ఓకే, నేను సండే రోజు కూడా వచ్చి మీకోసం క్లాస్ పెడుతున్నాను. ఐ కెన్ రిలాక్స్ ఆన్ సండే. సండే రోజు వచ్చి క్లాస్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు యాక్చువల్గా. ఇట్స్ అ హాలిడే ఫర్ మీ. నాకు ఆల్రెడీ లీవ్ ఉంది. సండే రోజు మాకు వర్క్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. బట్ ఎస్పెషల్ గా మీకోసం, మీకు సండేకి వీలుగా ఉంటుంది, మీకు సండే ఫ్రీగా ఉంటారు, సండే రోజు మీకు కాలేజ్ ఉండదు అనేసి నేను సండేకి వచ్చి క్లాస్ పెట్టడం అనేది జరుగుతుంది. ఓకే. నేను హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు, బట్ రెస్ట్ తీసుకోకుండా మీకోసం నేను క్లాస్ తీసుకుంటున్నాను. ఓకే. సో నా పని నేను కరెక్ట్ గా చేసుకుంటూ వెళ్తున్నాను. ఓకే, ఐ డోంట్ హ్యావ్ ఎనీ రిగ్రెట్స్ అబౌట్ ఇట్. బట్ ఓన్లీ థింగ్ ఇస్ మీలో డిసిప్లిన్ అనేది కనిపించట్లేదు. ఓకే. మీరు సరిగ్గా వచ్చి సెషన్స్ అటెండ్ అవ్వట్లేదు, సింపుల్. సో దీనివల్ల జరిగేది ఏమీ లేదు, సింపుల్ సి బాత్. ఓకే. ఏంటంటే ఆ, మీకు ఫ్యూచర్ లో వెళ్ళి ఎప్పుడైతే టాపిక్స్ అర్థం కావో అప్పుడు బరువు పోకపోవడమే అంతే. దాని తప్ప ఇంకేమీ లేదు, సింపుల్ అన్నమాట. అదే జరుగుతుంది. ఇప్పుడు దాంట్లో కొత్తగా డిస్కస్ చేసుకోవడానికి ఏం లేదు, జరిగేదంటే అదే జరుగుతుంది. సో నిజంగా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, నిజంగా సెషన్ అటెండ్ అవుదాం అనుకుంటున్నారు అంటే రోజు చక్కగా వచ్చి అయిన వాళ్ళు అటెండ్ అవుతారు, మంచిగా ఫాయిదా తీసుకుంటారు. మీరు ఆలోచించుకోండి ఒకసారి, జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఓకే. కొంచెం ఇప్పుడు ఆలోచించుకుంటే, ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, కొంచెం ఒక ఒక 2.5 ఏళ్ల ముందు, ఏడాది 2 ఏళ్ళు వేదాంత తెలుగు మొదలవక ముందు, యాక్చువల్ గా ఎప్పటి వరకు అయితే యూట్యూబ్ లో సరిగ్గా ఒక ప్రాపర్ స్ట్రీమ్ లైన్ గా సిలబస్ అంతా కంప్లీట్ చేయలేదు ఎవరు. ఇఫ్ థింక్ అబౌట్ ఇట్. ఓకే. సో బయాలజీకి అయినా మీరు నీట్ ప్రిపేర్ అవుతున్నా, దేనికి ప్రిపేర్ అవుతున్నా కూడాను, యూ హ్యావ్ టు షెల్ అవుట్ నియర్లీ 1 to 1.5 lakhs, 2 లక్షల వరకు ఖర్చు పెట్టుకొని మీరు హాస్టల్లో వెళ్ళి జాయిన్ అయ్యి అక్కడ క్లాసులు అటెండ్ చేస్తేనే మీకు చదువుకోవడం అనేది జరిగేది. ఫ్రీగా ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టకుండా మీరు చదవడం అనేది మీరు చూసి ఉంటారు యాక్చువల్గా. అవును, హిందీలో చెప్పుంటారు బోల్డ్ మంది, హిందీలో జరుగుతున్నాయి, బట్ తెలుగులో అనేది ఇట్ స్టార్టెడ్ రీసెంట్లీ, అవునా కాదా? సో మీరు చేయాల్సింది ఏంటి? ఎక్కడైతే మీరు 2 లక్షలు ఖర్చు పెడుతున్నారో ఆ 2 లక్షల జాగాలో 2,500 వరకు మీరు ఖర్చు పెట్టి ఏడాది అంతటిది డేటా ప్యాక్ తీసుకుంటారు ఫోన్ది. ఓకే, దాంతో మీది మొత్తం సెట్ అయిపోతుంది, అవునా కాదా? సో బేసిక్ గా మీరు చేయాల్సింది ఒకటే, డూ సింపుల్ వన్ థింగ్, బీ కన్సిస్టెంట్ ఇన్ యువర్ అప్రోచ్, బీ డిసిప్లిన్. లోపల నుంచి మీకే ఉండాలి ఇది. ఓకే. నేను ఫస్ట్ అంటే నేను ఒక చాలా మంది టీచర్స్ ఇదే అన్నారు యాక్చువల్లీ, నేనే అంటలేదు. లాట్ ఆఫ్ టీచర్స్ హావ్ సీన్, దే హావ్ బీన్ సేయింగ్ దిస్ ఇన్ యూట్యూబ్, ఐ అబ్జర్వ్డ్ ఇట్. ఓకే. ఈ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఏ చాప్టర్ దిగినా ఫస్ట్ లెక్చర్ వరకు, ఫస్ట్ లెక్చర్ మాత్రం కరెక్ట్ గా అందరూ వస్తారు. సెకండ్, థర్డ్ లెక్చర్, ఫోర్త్ లెక్చర్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ లెక్చర్ వరకు వెళ్తూ వెళ్తూ స్టూడెంట్స్ అలా డ్రాప్ అయిపోతారు. అంటే ఏమిటి అంటే ఫస్ట్ లెక్చర్ లో నుంచి క్వశ్చన్స్ వస్తాయి అనమాట ఎగ్జామ్ లో, మిగతా లెక్చర్స్ నుంచి క్వశ్చన్స్ రావు అనమాట. అది. ఓకే. అది సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ అ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ హ్యావ్ ఇన్ మైండ్, ఐ థింక్ సో. ఓకే.
ఫస్ట్ లెక్చర్ ఒకటే అటెండ్ అయిపోతే చాలు, ఎనర్జీ మోటివేషన్ అనేది ఫుల్ హై పిచ్ లో ఉంటుంది అనమాట, ఫుల్ ఎక్కువగా ఉంటుంది అనమాట. ఒకసారి ఇంకొన్ని లెక్చర్స్ రాగానే ఇట్ డ్రాప్ డౌన్. అది ఓకే. సో సింపుల్ యాజ్ దట్. ఇవాళ ఈవినింగ్ ఎలాంటి క్లాస్ లేదు, ఐఎమ్ టేకింగ్ ఓన్లీ ఇన్ ద మార్నింగ్. ఓకే, మీ అందరి గురించి నాకు బాగా తెలుసు. సగం మంది ఇవాళ ఇండియా మ్యాచ్ ఉన్నదని వెళ్ళిపోతారు, సగం మంది ఇది ఉందని వెళ్ళిపోతారు, సండే అని వెళ్ళిపోతారు, ఏదో ఒకటి చేస్తారు. రారు ఈవినింగ్ సరిగ్గా క్లాసులకు రావట్లేదు మీరు అందరికందరూ. ఈ వరల్డ్ కప్ పెట్టిన వాళ్ళు కూడా బాగా బొర్ర ఉంది, సండే రోజే మ్యాచ్లు పెడుతున్నారు వీళ్ళు కూడా. సో ఐ డోంట్ వాంట్ టు రిస్క్ ఆల్ ఆఫ్ దట్. ఓకే, అది అన్నమాట. ఆల్ రైట్, ఇవాళ ఈవినింగ్ మరి 6:30కి ఎలాంటి క్లాసులు లేదమ్మా. ఓకే, అది రైట్. ఓకే, సరే అయితే లెట్ us స్టార్ట్ విత్ ద సెషన్. ఓకే, సో ఫైనల్ గా చెప్పాల్సింది ఒకటే, మీరు డిసిప్లిన్ ఉంటే, మీరు కన్సిస్టెంట్ ఉంటే మీరు నేర్చుకుంటారు. ఓకే, నాకు ఎలాంటి కష్టాలు లేవు, నేను చేసుకుంటూ వెళ్తాను. సిలబస్ అనేది కంప్లీట్ నేను చేస్తాను. చదవాల్సింది మీరు, ఎగ్జామ్ రాయాల్సింది మీరు. మీలో ఇంట్రెస్ట్, మీలో డిసిప్లిన్, కన్సిస్టెన్సీ ఉంటే జరుగుతాయి పనులు. అది అన్నమాట. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఫస్ట్ పార్ట్, దట్ ఈస్ ట్రాన్స్క్రిప్షన్. ట్రాన్స్క్రిప్షన్. ఓకే, లెట్ స్టార్ట్ విత్ ద సెషన్. ఓకే, అది ఫైన్. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పార్ట్ ట్రాన్స్క్రిప్షన్ అనేది మనకి ఎందుకు అవసరం. ఇప్పుడు నార్మల్ గా మనం ఏం చదువుతున్నాను, వీ హ్యావ్ టు థింక్ వన్ థింగ్ ఇన్ అవర్ మైండ్, దట్ వై డూ వి స్టడీ దిస్ టాపిక్. జస్ట్ బ్లైండ్ గా చదువుకుంటూ ఎగ్జామ్ కోసం చదువుకోకుండా మనకి ఎందుకు ఇది ఇంపార్టెంట్. అన్నిటికన్నా నెంబర్ ట్రాన్స్క్రిప్షన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకు తెలుసు సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ ఏం చెప్తుందంటే, డిఎన్ఏ అనేది దాన్ని అదే సృష్టించుకుంటుంది బై డిఎన్ఏ రెప్లికేషన్. దాని నుంచి ఆర్ఎన్ఏ అనేది వస్తుంది. ఓకే, ఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది ఎప్పుడైతే జరుగుతున్నదో రివర్స్ లో మనకు ప్రాసెస్ ఉంది, దాన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. కాకపోతే బేసిక్ గా ఈ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో దేనికి జరుగుతున్నాయి అంటే, ఏదైతే డిఎన్ఏ లో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ఉందో, డిఎన్ఏ అనేది జెనెటిక్ మెటీరియల్, దాంట్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ కోడెడ్ ఫామ్ లో ఉన్నదో ఆ ఇన్ఫర్మేషన్ ఆర్ఎన్ఏ లో కాపీ చేసి ప్రోటీన్ కింద పంపించడం. సో ఆర్ఎన్ఏ ఇస్ జస్ట్ అ మెసెంజర్ ఆర్ ఎ మీడియేటర్, అంతే తప్ప డిఎన్ఏ అనేది ఆర్ఎన్ఏ లో కన్వర్ట్ అయిపోతుంది. చాలా మంది స్టూడెంట్స్ అంటారు డిఎన్ఏ కన్వర్ట్స్ ఇంటూ ఆర్ఎన్ఏ, ఆర్ఎన్ఏ కన్వర్ట్స్ ఇంటూ ప్రోటీన్, డిఎన్ఏ ఆర్ఎన్ఏ అయిపోద్ది, ఆర్ఎన్ఏ ప్రోటీన్ అయిపోద్ది అంట. అయిపోతే మరి డిఎన్ఏ మాయం అయిపోయిందా? డిఎన్ఏ మరి లేనే లేదా బాడీలోని? డిఎన్ఏ ఆర్ఎన్ఏ అయిపోవడం కాదు, డిఎన్ఏ లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకొని ఆర్ఎన్ఏ ఫార్మ్ అయింది అనాలి. Always remember that. You should always say the information that is there in DNA is processed into RNA, and that RNA is processed into a protein. The information is always processed. The molecules will stay intact. Of course, RNA అనేది disintegrate అయిపోతుంది ప్రోటీన్ కింద కన్వర్ట్ అయిన తర్వాత ఇన్ఫర్మేషన్. ఓకే, అది కానీ డిఎన్ఏ విల్ స్టే ద సేమ్. అది అర్థమైందా? సో విత్ దిస్ వీ కెన్ అండర్స్టాండ్ దట్ డిఎన్ఏ అనేది ఆర్ఎన్ఏ కింద ఏమైంది, కన్వర్ట్ అవ్వలేదు. ద ఇన్ఫర్మేషన్ హ్యాస్ బీన్ ట్రాన్స్మిటెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ఎన్ఏ, అండ్ దిస్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఆర్ఎన్ఏ, ద ట్రాన్స్మిషన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ఆర్ఎన్ఏ ఇస్ నోన్ యాజ్ ట్రాన్స్క్రిప్షన్. దీని ఇంకొక ప్రాసెస్ కూడా ఉంది, ఏదైతే కొన్ని ఏంటది వైరస్ ఫాలో అవుతాయి, దాన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. హెచ్ఐవి వైరస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ దట్. ఓకే, హెచ్ఐవి వైరస్, హ్యూమన్ ఇమ్యూనో వైరస్, ఏదైతే ఎయిడ్స్ కాజ్ చేస్తుందో ఆ వైరస్ అన్నమాట. సో బేసిక్ గా డిఎన్ఏ అనేది ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అవుతున్నది. ఇట్ కాంట్ డైరెక్ట్లీ కోడ్ ద ఇన్ఫర్మేషన్ ఇన్ టు ద ప్రోటీన్. ఆర్ఎన్ఏ ఈజ్ ఇంపార్టెంట్. వై? బికాస్ ఆర్ఎన్ఏ కేమ్ ఫస్ట్. ఆర్ఎన్ఏ లో ఇన్ఫర్మేషన్ ముందు నుంచి ప్రోటీన్ కింద కన్వర్ట్ అవుతున్నది, కానీ ఆర్ఎన్ఏ స్టేబుల్ గా లేదని ఆర్ఎన్ఏ నుంచి డిఎన్ఏ డెవలప్ అయ్యి డిఎన్ఏ మళ్ళీ ఆర్ఎన్ఏ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. అది అన్నమాట. సో దట్ ఈస్ బేసికల్లీ ట్రాన్స్క్రిప్షన్. దిస్ ఇస్ బేసికలీ ట్రాన్స్క్రిప్షన్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ పని జరుగుతున్నదో అన్నిటికన్నా ఫస్ట్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, దెర్ ఆర్ టూ స్ట్రాండ్స్. దెర్ ఆర్ టూ స్ట్రాండ్స్ ఇన్ డిఎన్ఏ. డిఎన్ఏలో మనకి రెండు స్ట్రాండ్స్ ఉన్నాయి. ఓకే, ఫర్ సపోజ్ 3' to 5' ఉంది, ఇంకోటి 5' to 3' ఉన్నది. కరెక్ట్. ఇప్పుడు ఈ స్ట్రాండ్స్ ఏవైతే ఉన్నాయో, ఓకే, ఏ స్ట్రాండ్ నుంచి అవుతుంది అన్నది మనం నేర్చుకోవాలి. బట్ వన్ థింగ్ వీ హ్యావ్ టు లెర్న్ ఇస్ దట్ ఏదో ఒక స్ట్రాండ్ నుంచే, ఏదో మెయిన్లీ ఈ స్ట్రాండ్ ఏదైతే ఉందో ఈ స్ట్రాండ్ నుంచే కాపీ చేయడం జరుగుతుంది. కాపీయింగ్ అనేది ఎక్కడి నుంచి జరుగుతుంది? ఒకే స్ట్రాండ్ నుంచి జరుగుతుంది, ఓన్లీ ఫ్రమ్ వన్ స్ట్రాండ్. ఇలా ఎందుకు జరుగుతున్నది, రెండు స్ట్రాండ్స్ నుంచి ఎందుకు అవ్వట్లేదు? వై నాట్ బోత్ ద స్ట్రాండ్స్ ఆర్ యూస్డ్, ఓన్లీ వన్ స్ట్రాండ్ ఈస్ యూస్డ్. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే, ఆల్ ఓవర్ ద ఆల్ ఓవర్ ద చూసుకున్నట్లయితే, ఆల్ ఓవర్ ద టైం మనం చూసుకున్నట్లయితే డిఎన్ఏ లోని రెప్లికేషన్ ఎప్పుడైతే జరుగుతుందో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద డిఎన్ఏ. అంటే డిఎన్ఏ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు మొత్తం డిఎన్ఏ ఏదైతే సీక్వెన్స్ ఉందో మొత్తంలో జరుగుతున్నది. కానీ ట్రాన్స్క్రిప్షన్ అనేది ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద డిఎన్ఏ లో జరుగుతున్నది. అది కూడా మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకే, అదే అన్నమాట. క్లియర్?
అర్థమైందా? సో ఈ ఒక ఇంపార్టెంట్ విషయం జాగ్రత్తగా మీరు నోట్ డౌన్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. జస్ట్ మినిట్. అది అనమాట. ఓకే, సరే అయితే ఫైన్. సో ఇప్పుడు వన్ బై వన్ మనం తెలుసుకుందాం వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఓకే, టు నో దట్ బోత్ ద స్టాండ్స్ ఆర్ నాట్ కాపీడ్. అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, ద ఫస్ట్ పాయింట్ ఇస్, ఓకే, ఇప్పుడు రెండు స్ట్రాండ్స్ ఉన్నాయమ్మా. రెండు స్ట్రాండ్స్ నుంచి నేను రెండు కొత్త ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్లు క్రియేట్ చేశాను. ఇక్కడ నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ పీకాను, ఇక్కడ నుంచి ఒక ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ పీకాను. సో దానివల్ల నా దగ్గర రెండు ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్లు వచ్చేసాయి. ఈ రెండు ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ల వల్ల ఏమవుతుంది, రెండు కొత్త ప్రోటీన్స్ వస్తాయి. సో దే విల్ బి అ ప్రోటీన్ ఏ అండ్ దే విల్ బి అ ప్రోటీన్ బి. కాకపోతే ప్రాబ్లం ఏంటి, మనకు కావాల్సింది ఒకే ప్రోటీను, మనకి రెండు ప్రోటీన్లు వద్దే వద్దు. మనకు కావాల్సింది ఒకటే ప్రోటీన్. ఇక్కడ ఇది డిఎన్ఏ ఉంది, డిఎన్ఏ నుంచి రెండేసి ఎంఆర్ఎన్ఏలు వచ్చేసాయి. రెండేసి ఎంఆర్ఎన్ఏలు వచ్చాయి అనుకోండి, ప్రోటీన్స్ కూడా రెండేసి వస్తాయి. ప్రోటీన్స్ రెండేసి రావడం అసలు కరెక్ట్ కాదు, మనకి ఏదో ఒకటే ప్రోటీన్ కావాలి. సో దట్స్ వై ప్రాబ్లం ఏమవుతుంది అంటే, ఇప్పుడు ఈ రెండు ఎంఆర్ఎన్ఏలు క్రియేట్ అయిపోవడం వల్ల రెండేసి ప్రోటీన్లు క్రియేట్ అవుతాయి. ఓకే, అండ్ దట్ బికమ్స్ అ హోల్ న్యూ ఫస్ట్. చాలా తలనొప్పి అది, అది ఫేవరబుల్ కాదు. ఓకే, నంబర్ వన్, అది దట్స్ నాట్ ఫేవరబుల్. వీ నీడ్ ఓన్లీ వన్ ప్రోటీన్. ఇంకొక ఎక్స్ట్రా ప్రోటీన్ క్రియేట్ అయిపోతే ఇట్ విల్ క్రియేట్ ఎ కేఆస్ ఇన్ ది బాడీ. ఓకే, అది అన్నమాట నంబర్ వన్. నంబర్ టూ, నంబర్ టూ, ఇప్పుడు ఎప్పుడైతే నేను ఇప్పుడు చెప్పినట్టు, ఇప్పుడు మీరు చూసారు ఒక డిఎన్ఏ స్ట్రాండ్ ఉన్నది, ఆ డిఎన్ఏ డబుల్ స్ట్రాండెడ్ డిఎన్ఏ నుంచి మనకి రెండు ఎంఆర్ఎన్ఏలు వచ్చాయి. ఓకే, ఈ రెండు ఎంఆర్ఎన్ఏలు ఫర్దర్ వెళ్ళి, ఈ రెండు ఎంఆర్ఎన్ఏ ఫర్దర్ వెళ్ళి వీటి మధ్యన మళ్ళీ జరిగిపోయిందంటే, వీటి మధ్యన మళ్ళీ బాండింగ్ జరిగిపోయి డబుల్ స్ట్రాండెడ్ ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయిపోయిందంటే, ఇది మళ్ళీ ప్రోటీన్ ని ఫామ్ చేయలేదు. The RNA has to be single stranded to translate into a protein. The information on the RNA, if it has to be translated into a protein, it has to be single stranded. It should not be double stranded. Okay. So the double stranded అయిపోయింది అనుకోండి, మళ్ళీ ప్రోటీన్ కింద కన్వర్ట్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఓన్లీ వన్ ఆఫ్ ద స్ట్రాండ్స్ ఈస్ యూస్డ్ టు కాపీ ద ఇన్ఫర్మేషన్ ఆన్ టు ది ఎంఆర్ఎన్ఏ. ఇస్ ఇట్ క్లియర్? ఇస్ ఇట్ క్లియర్ ఫర్ ఎవ్రీవన్? అర్థమైందా ఈ విషయం? అర్థమైందా ఈ విషయం? ఓకే, జస్ట్ మినిట్, జస్ట్ మినిట్. ఈ విషయం అందరికీ అర్థమైందా? ఎస్, ఓకే, అర్థమైంది అందరికి. ఈ విషయం అందరికీ అర్థమైంది. ఓకే, క్లియర్, ఫైన్, సరే. సో ఇప్పుడు మనకి అర్థమైంది ఏంటంటే ఎందుకు రెండు స్టాండ్లు వాడడం. నౌ ఇక్కడ క్లియర్ గా చూసుకోండి, మనకి NCERT లో కూడా క్లియర్ గా ఇచ్చారు. Why both strands are not copied has a simple answer. First, if both strands act as a template, they would code for the RNA molecule with different sequences. Okay, and if they code for proteins, the sequence of amino acids would be different. Hence, one segment would be coding for two different proteins, and this would complicate the genetic information transfer machinery. Second, the two RNA molecules produced simultaneously would be complementary to each other. Okay, and form a double-stranded RNA. This would prevent RNA from being translated, and exercise of transcription would be a futile one. So, transcription చేసిన అదొక వేస్ట్ అవుతుంది, అది అన్నమాట. నా నా నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ఒక ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ గురించి. ఓకే, ఒక ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ గురించి మనం నేర్చుకోవాలి. అండ్ ఇక్కడ నుంచి మీది 100% అటెన్షన్ అనేది ఉండాలి. ఐ వాంట్ యూ 100% అటెన్షన్ ఫ్రమ్ హియర్. ఓకే, సరేనా? లెట్ us స్టార్ట్, లెట్ us స్టార్ట్. చూడండి, ఇప్పుడు అన్నిటికన్నా ఫస్ట్ లెట్ us సే, సో దెర్ ఇస్ అ సీక్వెన్స్. ఓకే, దెర్ ఇస్ అ డిఎన్ఏ సీక్వెన్స్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం దీనికన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే, డిఎన్ఏ ఏదైతే ఉన్నదో డిఎన్ఏలో అన్ని రీజన్స్ యాక్చువల్ గా కోడింగ్ అనేది చేయవు. డిఎన్ఏలో అన్ని రీజన్స్ యాక్చువల్ గా కోడింగ్ అనేది చేయవు. ఫర్ సపోజ్ ఇఫ్ దిస్ ఇస్ ద డిఎన్ఏ సీక్వెన్స్, ఇఫ్ దిస్ ఇస్ ద డిఎన్ఏ సీక్వెన్స్, ఓకే, there are particular regions in DNA that will code and particular regions that will not code. ఓకే, ఏవైతే రీజన్స్ కోడ్ అవుతాయో మధ్యలో ఇలా ఉంటాయి, మిగతా రీజన్స్ అనేవి కోడ్ చేయవన్నమాట. సో ఏవైతే కోడ్ చేస్తున్నాయో, ఏవైతే కోడ్ చేస్తున్నాయో డిఎన్ఏ వాటిని మనం ఏమంటాం, ఎగ్జాన్స్ అంటాం. ఏవైతే చేయవో వాటిని మనం ఇంట్రాన్స్ అంటాం. సో ద వర్డ్ ఎగ్జాన్ అండ్ ఇంట్రాన్ కెన్ బి రిమెంబర్డ్ ఇన్ దిస్ వే, దట్ ఇది ఇంట్రాన్, ఇది మధ్యలో ఏదైతే ఇంటరప్ట్ చేస్తున్నదో. సో ఎగ్జాన్ అనేది ఏం చేస్తుంది, ఎక్స్ప్రెస్ చేస్తుంది.
ఇట్ ఎక్స్ప్రెసెస్ యాక్చువల్లీ. ఇది యాక్చువల్గా ఎక్స్ప్రెస్ చేసి దీని నుంచి యాక్చువల్గా ఎంఆర్ఎన్ఏ అనేది వస్తుంది. ఓకే, అదే ఇంట్రాన్ అనేది ఏదైతే ఉందో ద ఇంట్రాన్ విల్ నాట్ ఎక్స్ప్రెస్. ఓకే, అండ్ దాన్ని ఇదర్ జంక్ డిఎన్ఏ అంటాం ఆర్ నాన్ యూస్ఫుల్ డిఎన్ఏ అంటాం. దాని నుంచి మనకి ఎలాంటి యూజ్ లేదు. అర్థమైందా? అది అన్నమాట. క్లియర్? సో దిస్ ఇస్ యాక్చువల్లీ జంక్. ఇప్పుడు ఈ ఎగ్జాన్ సీక్వెన్సెస్ ఎక్కడ ఉంటాయంటే దేర్ ఆర్ రీజన్స్ ఇన్ డిఎన్ఏ విచ్ వి కాల్ యాజ్ జీన్స్ అన్నమాట. ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో ఈ జీన్స్ లోనే ఈ సీక్వెన్సెస్ అనేవి ఉంటాయి అన్నమాట. అండ్ ఇఫ్ యూ టాక్ అబౌట్ అ సర్టెన్ జీన్, మన ఒక జీన్ గురించి మాట్లాడుతున్నట్లయితే, ఒక డిఎన్ఏలో ఒక జీన్ గురించి మాట్లాడుతున్నట్లయితే, ఈ జీన్ అనేది యాక్చువల్గా ఉందో దాని నుంచి యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ మనం ట్రాన్స్లేట్ చేసి ప్రోటీన్ కింద యూస్ చేసుకోవాలి. ఆ జీన్ నుంచి మనకి ప్రోటీన్స్ వస్తున్నాయి అన్నమాట. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఓకే, సో ఈ జీన్ అనేది ఏదైతే ఉందో దీంట్లోనే మనకి ఫస్ట్ 3 రీజన్స్ వస్తాయి. ద ఫస్ట్ రీజన్ will be known as the promoter, the middle region as the structural gene, and the last region will be known as the terminator. Okay, adi anamata. Just a minute. Okay, okay, clear. So ఇప్పుడు వన్ బై వన్ చూసుకున్నట్లయితే if we see here, just a minute, ఈ రీజన్ ఏదైతే ఉందో దీన్ని మనం ప్రమోటర్ అంటాం. ఫస్ట్ ఒక ప్రమోటర్ వస్తుంది. ఓకే, మధ్యలో ఏదైతే ఏరియా ఉన్నదో మధ్యలో ఉన్న ఏరియాని మనం ఏమంటాం? స్ట్రక్చరల్ జీన్ అంటాం. ఈ రీజన్ ఏదైతే ఉందో దీన్ని మనం టర్మినేటర్ రీజన్ అంటాం. ఓకే, క్లియర్. సో ఇప్పుడు ఈ జీన్స్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర టు డిస్కస్ అబౌట్ దెమ్, ఈ స్ట్రక్చరల్ జీన్ అంటే ఏంటో తెలుసుకోవడానికి, జీన్స్ అనేవి వీ హ్యావ్ 2 టైప్స్. ఓకే, ఒకటి మనకి స్ట్రక్చరల్ జీన్స్ ఉంటాయి. ఇంకోటి మనకి జస్ట్ మినిట్, ఓకే, జీన్స్ లో చూసుకున్నట్లయితే వీ హ్యావ్ 2 టైప్స్. వన్ ఈస్ ద స్ట్రక్చరల్ జీన్, వన్ ఈస్ ద రెగ్యులేటరీ జీన్. ఓకే, స్ట్రక్చరల్ జీన్స్ ని మనం హౌస్ కీపింగ్ జీన్స్ అని కూడా అంటాం. ఈ జీన్స్ ఏం చేస్తున్నాయి అంటే బేసిక్ గా మన బాడీలో ఏవైతే టోటల్ గా మన ప్రోటీన్స్ ఏవైతే ఉన్నాయో మన బాడీ అంతా మనకి ఎలా కనిపిస్తున్నది, నా చెవి ఎలా కనిపిస్తున్నదో, నా కన్ను ఎలా కనిపిస్తున్నదో, నా ముక్కు ఎలా కనిపిస్తున్నదో, నా బాడీలో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంజైమ్స్ ఎంత అమౌంట్ లో ప్రొడ్యూస్ అవ్వాలో, ఇవన్నీ డిసైడ్ చేసేది ఈ స్ట్రక్చరల్ జీన్స్. ఈ స్ట్రక్చరల్ జీన్స్ వల్లే యాక్చువల్ గా మన బాడీ అపియరెన్స్ అయినా ఫంక్షనింగ్ అయినా డిసైడ్ అయ్యి ఉంటుంది. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ స్టోర్డ్ ఇన్ దీస్ జీన్స్. ఓకే, అండ్ దిల్ బి కోడింగ్ for a lot of mRNAs, and those mRNAs will be actually translated. The information will be translated into proteins. Okay, అదే రెగ్యులేటరీ జీన్స్ ది పని ఏమిటంటే రెగ్యులేటరీ జీన్స్ విల్ కీప్ అ చెక్ అన్నమాట. అన్ని అన్ని పని చేసేస్తుంటే ఎవరో ఒకళ్ళు మేనేజ్ చేయాలి కదా, చెక్ చేయాలి కదా, చూస్తుండాలి అది కరెక్ట్ గా జరుగుతున్నదా లేదా అనేసి. సో దట్ పార్ట్ విల్ బి డన్ బై ద రెగ్యులేటరీ జీన్. ఈ రెగ్యులేటరీ జీన్ గురించి మనం ఇంకా బాగా రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ అండ్ ల్యాక్ ఓపెరాన్ అనే టాపిక్ రాబోతున్నది. ఆఫ్టర్ దిస్ ట్రాన్స్క్రిప్షన్ తర్వాత జెనెటిక్ కోడ్ వస్తుంది. జెనెటిక్ కోడ్ తర్వాత అది చదువుకుంటాం ల్యాక్ ఓపెరాన్. దెన్ విల్ అండర్స్టాండ్ అబౌట్ ఇట్ ఇన్ అ బెటర్ వే. అప్పటి వరకు మనం ఫస్ట్ ఇవాళ స్ట్రక్చరల్ జీన్స్ ఎలా ఫంక్షన్ అవుతాయో దాని గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఓకే, సరే, పదండి. గోయింగ్ ఫర్దర్ టు అండర్స్టాండ్ దిస్ సీక్వెన్సెస్, పదండి, లెట్ us draw them once again. Okay, we can see we can see that we are saying this one as the, just a minute, దీన్ని నేను ప్రమోటర్ సీక్వెన్స్ అంటున్నాను ఏదైతే ఫస్ట్ వస్తుందో. దీన్ని నేను టర్మినేటర్ సీక్వెన్స్ అంటున్నాను కదా. సో దిస్ ఇస్ ప్రమోటర్ అండ్ దిస్ ఇస్ టర్మినేటర్. కరెక్ట్? దిస్ ప్రమోటర్ అండ్ దిస్ ఇస్ టర్మినేటర్. కరెక్ట్. సో ఈ ప్రమోటర్ ఇంకా టర్మినేటర్ ఏవైతే ఉన్నాయో, ఈ ప్రమోటర్ ఏదైతే టర్మినేటర్ ఏవైతే ఉన్నాయో, ఇక్కడ యాక్చువల్లీకి ప్రమోటర్ నుంచే మనకి ఏమవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఓకే, ఏదైతే పూర్తిగా ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఉందో అది ప్రమోటర్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఇంకా టర్మినేటర్ కి వెళ్ళి ఎండ్ అవుతుంది. ఓకే, ఒకసారి టర్మినేటర్ రీచ్ అయిపోగానే ప్రాసెస్ అనేది ఎండ్ అయిపోతుంది. ఇదన్నీ ఎవరు చేస్తున్నారంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది చేస్తున్నారు కదా. బట్ బిఫోర్ అండర్స్టాండింగ్ దాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ మోర్ ఇంపార్టెంట్, అండ్ దట్ ఐ విల్ టీచ్.
by removing these sequence, these promoter and terminator. ఎప్పుడైతే డిఎన్ఏని మనం కోడ్ చేస్తున్నామో ఒక ఇంపార్టెంట్ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. దెర్ ఆర్ టూ స్ట్రాండ్స్ అండ్ దీస్ స్ట్రాండ్స్ హ్యావ్ పొలారిటీ లైక్ దిస్. జస్ట్ అ మినిట్. 5 ప్రైమ్ 3 ప్రైమ్. ఓకే, నౌ ఎప్పుడైతే ఇలా చేస్తున్నామో వీఆర్ సేయింగ్ దట్ వీఆర్ కాపీయింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఓన్లీ వన్ స్ట్రాండ్. అవునా కదా? ఒక స్ట్రాండ్ నుంచే ఇన్ఫర్మేషన్ ని కాపీ చేస్తున్నాం. ద స్ట్రాండ్ ఫ్రమ్ విచ్ వీఆర్ కాపీయింగ్ ద ఇన్ఫర్మేషన్ is known as the template strand. Okay, and the strand that is opposite to the template strand, దేని నుంచి మనం ఇన్ఫర్మేషన్ ని కాపీ అయితే చేయట్లేదు, దాన్ని మనం కోడింగ్ స్ట్రాండ్ అంటాం. టెంప్లెట్ స్ట్రాండ్, కోడింగ్ స్ట్రాండ్. ఇప్పుడు దీన్ని కోడింగ్ స్ట్రాండ్ అని ఎందుకు అంటున్నాం జాగ్రత్తగా వినండి. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ వై వీఆర్ కాలింగ్ ఇస్ యాజ్ ద కోడింగ్ స్ట్రాండ్. బీ వెరీ కేర్ఫుల్ వెన్ ఐఎమ్ సేయింగ్ దీస్ థింగ్స్. ఓకే, చూడండి. ఫర్ సపోజ్ ఇక్కడ సీక్వెన్స్ ఏ టి జి సి టి ఏ అని ఉంది కదా. సో అప్పుడు కిందన ఏదైతే ఉన్నదో దాని సీక్వెన్స్ ఏముంటుంది? బికాస్ కాంప్లిమెంటరీ బేస్ పేరింగ్ కదా. ఏకి జాగాలో టీ వస్తుంది, టీ జాగాలో ఏ వస్తుంది, ఇక్కడ సి వస్తుంది, ఇక్కడ జి వస్తుంది, ఇక్కడ ఏ వస్తుంది, ఇక్కడ టీ వస్తుంది. కరెక్ట్? కరెక్ట్ కదా. ఇప్పుడు నేను ఒక ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాను. టెంప్లెట్ స్ట్రాండ్ ఏదైతే ఉందో ఇట్ యాక్ట్స్ యాజ్ అ టెంప్లెట్. ఇంకా దాని నుంచి ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ చేయడానికి మనం ట్రై చేస్తాం. సో వెన్ వి ట్రై టు డూ దాట్, ఒక కాంప్లిమెంటరీగా ఒక స్ట్రాండ్ అనేది ఫామ్ అవుతున్నది. దానికి ఎలా ఫామ్ అవుతున్నది అంటే, ఇక్కడ ఏకి జాగాలో టీ రాకుండా, బికాస్ ఇట్స్ ఎంఆర్ఎన్ఏ, యూ విల్ కమ్. ఓకే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఏదైతే స్ట్రాండ్ ఫార్మేషన్ జరుగుతున్నదో ఇట్ విల్ ఆల్సో బి ఇన్ 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ డైరెక్షన్. సో ఎంఆర్ఎన్ అనేది 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ డైరెక్షన్ లో ఫామ్ అవుతున్నది. సో అందుకే 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ స్ట్రాండ్ ఎంచుకుంటుంది అది. దాని తర్వాత ఏ దగ్గర యూ వచ్చింది, టీతో పాటు ఏ దగ్గర వచ్చేస్తుంది సి, దాని తర్వాత జి, ఓకే, దాని తర్వాత ఏ, మళ్ళీ యూ, 3 ప్రైమ్. కరెక్ట్? ఓకే, దాంట్లో డౌట్స్ లేవు. ఎందుకు యూ వస్తున్నది అంటే యురాసిల్ అనమాట. ఆర్ఎన్ఏలోని మనకి ఏముంటుంది? యురాసిల్ అనేది ఉంటుంది. ఓకే, క్లియర్? ఆర్ఎన్ఏలో ఏముంటుంది? ఆర్ఎన్ఏ స్ట్రాండ్ లో ఏముంటుంది? యురాసిల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, జస్ట్ అబ్జర్వ్. ఏదైతే ఈ కొత్త ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయిందో, ఏదైతే మనం కొత్త ఎంఆర్ఎన్ఏ చూస్తున్నామో, ఈ ఎంఆర్ఎన్ఏ ఇంకా ఈ కోడి స్ట్రాండ్ లో సిమిలారిటీస్ కనిపించట్లేదు. ఆఫ్ కోర్స్ థైమిన్ యురాసిల్ అనేది చేంజ్ అవుతుంది, బికాస్ ఎంఆర్ఎన్ఏ యురాసిల్ ఉంటుంది థైమిన్ జగాలో. బట్ ఇఫ్ యూ సీ ది రెస్ట్ ఆఫ్ ద పార్ట్ ఏ ఏ సి సి జి జి ఏ ఏ యుటి, అవునా కాదా? వై ఇస్ దిస్ హ్యాపెనింగ్? దెర్ ఇస్ సిమిలారిటీ బికాస్ ఇది ఏదైతే కోడింగ్ స్ట్రాండ్ ఉందో దాని సీక్వెన్స్ మనకి కావాలి, విచ్ ఇస్ ఇన్ 5 ప్రైమ్ టు 3 ప్రైమ్. 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ ఏదైతే ఉన్నదో దాంట్లో ఏదైతే సీక్వెన్స్ ఉందో ఆ సీక్వెన్స్ మనకి కావాలి. ఓకే, వి వాంట్ దాట్ సీక్వెన్స్ నౌ. సో ఆ సీక్వెన్స్ కావాలి కాబట్టి మనం 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ దాన్ని ఏదైతే టెంప్లెట్ ఉందో దాన్ని కాపీ చేసాం. ఇంకా ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ని మనం వాడుకుంటున్నాం. కోడింగ్ స్ట్రాండ్ లో ఇన్ఫర్మేషన్ ని తీసుకుంటున్నాం. కోడింగ్ స్ట్రాండ్ లో ఉన్న సీక్వెన్స్ ని మనం యాక్చువల్గా యూటిలైజ్ చేద్దాం ట్రై చేస్తున్నాం. అందుకే దీన్ని మనం కోడింగ్ స్ట్రాండ్ అనేసి అంటాము. ఓకే, సో దీన్ని కోడింగ్ అంటున్నాం అంటే దీన్ని ఇంకోటి కూడా అనొచ్చు. దీన్ని నాన్ టెంప్లెట్ అనొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని నాన్ టెంప్లెట్ అనొచ్చు నేను. ఇంకోటి ఏమనొచ్చు నేను? దీన్ని నేను ఇంకోటి అనొచ్చు. దీన్ని సెన్స్ స్ట్రాండ్ అనొచ్చు నేను. దీని నుంచి సెన్స్ ఫామ్ అవుతున్నది కాబట్టి దీన్నే నేను సెన్స్ స్ట్రాండ్ అంటాను. టెంప్లెట్ స్ట్రాండ్ నేను నాన్ కోడింగ్ స్ట్రాండ్ అనొచ్చు. నాన్ కోడింగ్ స్ట్రాండ్ అనుకుంటే దీన్ని అండవే కాకుండా దీన్ని ఇంకేమనొచ్చు? యాంటీ సెన్స్ స్ట్రాండ్ అని కూడా అంటాను. దిస్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఇస్ ఇట్ క్లియర్? దేన్ని మనం కోడింగ్ అంటున్నాం, దేన్ని టెంప్లెట్ అంటున్నాం, దేన్ని నాన్ కోడింగ్ అంటున్నాం, దేన్ని నాన్ టెంప్లెట్ అంటున్నాం, దేన్ని సెన్స్ అంటున్నాం, దేన్ని యాంటీ సెన్స్ అంటున్నాం. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? యాంటీ సెన్స్ స్ట్రాండ్, యాంటీ సెన్స్ స్ట్రాండ్. అర్థమైందా? క్లియర్? ఓకే,
సరే. ఓకే. ఫైన్. క్లియర్. అందరికి అర్థమైంది ఇక్కడ. యాంటీ సెన్స్ స్ట్రాండ్, సెన్స్ స్ట్రాండ్ అనేది అర్థమైంది. సో మనం ఫైనల్ గా టెంప్లెట్ స్ట్రాండ్ నుంచి ఎంఆర్ఎన్ఏ కాపీ చేస్తున్నా మనకు కావాల్సిన సీక్వెన్స్ అనేది కోడింగ్ స్ట్రాండ్ మీద ఉంది. ఓకే, రైట్. గోయింగ్ ఫర్దర్, వెన్ వి డ్రా దిస్, ఓకే, we said that this is the promoter region and this is the terminator region. ఓకే, సో ప్రమోటర్ రీజన్ ఇంకా టర్మినేటర్ రీజన్ అర్థం చేసుకోవడానికి ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అప్ స్ట్రీమ్ అండ్ డౌన్ స్ట్రీమ్ అనే పాయింట్స్ మనం అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా ఒక డిఎన్ఏ సీక్వెన్స్ మనం తీసుకుంటున్నాం అంటే ఒక పాయింట్ ఆఫ్ రెఫరెన్స్ మనం తీసుకుంటున్నాం అనుకోండి, ఇఫ్ దిస్ ఇస్ జీరో, ఓకే, సో ఇటుపక్క వెళ్తే దాన్ని మనం అప్ స్ట్రీమ్ అంటాం, అండ్ ఇటుపక్క వెళ్తే మనం దాన్ని ఏమంటాం, డౌన్ స్ట్రీమ్ అంటాం. ఓకే, ఎప్పుడైనా మనం లెఫ్ట్ పక్క వెళ్ళామంటే డౌన్ స్ట్రీమ్ అంటాం. డౌన్ స్ట్రీమ్ ని మనం మైనస్ తో డినోట్ చేస్తాం, అప్ స్ట్రీమ్ ని మనం ప్లస్ తో డినోట్ చేస్తాం. సో ఎప్పుడైనా ప్రమోటర్ రీజన్ ఉన్నదనుకోండి, ప్రమోటర్ రీజన్ విల్ ఆల్వేస్ బి ఇన్ మైనస్. ప్రమోటర్ రీజన్ విల్ ఆల్వేస్ బి ఇన్ మైనస్ ఆర్ డౌన్ స్ట్రీమ్. టర్మినేటర్ రీజన్ ఏదైతే ఉందో విల్ ఆల్వేస్ బి ప్లస్ ఉంటుంది అండ్ ఇట్ విల్ బి అప్ స్ట్రీమ్. ఓకే, సరేనా, ఫైన్. ఇప్పుడు ఫర్దర్ వెళ్తూ మనం ఎప్పుడైతే ప్రమోటర్ రీజన్ ని చూసుకుంటామో మన ప్రమోటర్ రీజన్ ని ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి ఐడెంటిఫై చేసి అక్కడ వచ్చి కూర్చుంటుంది. మన ప్రమోటర్ రీజన్ ఏదైతే ఉందో అక్కడ ఏం చేస్తుంది, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అంటాం దీన్ని. వై డు వి కాల్ ఇట్ డిఎన్ఏ డిపెండెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్? వై? బికాస్ ఇట్ ఈస్ డిపెండెంట్ ఆన్ ద డిఎన్ఏ సీక్వెన్స్ టు కాపీ ది ఎంఆర్ఎన్ఏ, రైట్. ఫర్దర్ గోయింగ్ ఫర్దర్, ఇప్పుడు మనకి టూ టైప్స్ ఆఫ్ ప్రమోటర్ రీజన్స్ వస్తాయి. ఓకే, యూకెరియాట్స్ లోటి, ప్రోకెరియాట్స్ లోటి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే ప్రోకెరియాట్స్ లో చూసుకుంటే ప్రమోటర్ రీజన్ పక్క ఎప్పుడైతే మనం వెళ్తున్నామో ప్రమోటర్ రీజన్ లో ఫస్ట్ ఒక -10 లో ఒక సీక్వెన్స్ వస్తుంది, ఇంకా -35 లో ఒక సీక్వెన్స్ వస్తుంది. ఈ రెండు సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఐడెంటిఫై చేస్తుంది. అప్పుడు వచ్చి ప్రమోటర్ మీద కూర్చొని అప్పుడు 5' to 3' డైరెక్షన్ లో, ఇది 3', ఇది 5', ఇది 5', ఇది 3', కదా. సో ఈ డైరెక్షన్ లో ఫాలో అవుతుంది. ఈ డైరెక్షన్ లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది వెళ్తుంది. ఆర్ఎన్ఏ పాల్ ఏదైతే ఉందో అది ఈ డైరెక్షన్ లో వెళ్తుంది. సో ఫర్ దాట్ టు హ్యాపెన్, ఓకే, దట్ ఈస్ టు 5' to 3' డైరెక్షన్ లో వెళ్ళాలి అంటే ఏం జరగాలి, వచ్చి ఫస్ట్ ప్రమోటర్ సీక్వెన్స్ ని ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ పడితే అక్కడ వచ్చి కూర్చోలేదు కదా. ఇప్పుడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ తిరుగుతున్నది, ఇక్కడ పడితే ఇలా తిరుగుతున్నది, తిరుగుతూ తిరుగుతూ దానికి ఒక రీజన్ దొరకాలి ప్రాపర్ గా వెళ్ళి కూర్చొని ముందుకు వెళ్ళడానికి, ఐడెంటిఫై చేయడానికి. అండ్ ద ప్రమోటర్ రీజన్ ప్రొవైడ్స్ దట్ ఐడెంటిఫికేషన్ విత్ అ సీక్వెన్స్ నోన్ యాజ్ ద ప్రిబ్నో బాక్స్. హియర్ ఇక్కడ ప్రిబ్నో బాక్స్ అనే ఒక సీక్వెన్స్ ఉంటుంది. ఇక్కడ TA T అనేసి ఒక సీక్వెన్స్ ఉంటుంది. దీన్నే మనం ఏమంటాం, ప్రిబ్నో బాక్స్ అంటాం. ఈ ప్రిబ్నో బాక్స్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్ గా ప్రోకెరియాట్స్ లో ఉంటుంది. ఈకోలై బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో వాటిలో. ఓకే, -35 లో కూడా ఒక సీక్వెన్స్ ఉంటుంది. దెర్ ఇస్ అ స్పెసిఫిక్ సీక్వెన్స్ ఇన్ -35 as well, బట్ దాట్స్ నాట్ సో ఇంపార్టెంట్. సో మనం గుర్తుపెట్టుకోకపోయినా పర్వాలేదు. గోయింగ్ ఫర్దర్, ఓకే, దెర్ ఇస్ అనదర్ టైప్ ఆఫ్ సీక్వెన్స్ ఇన్ యూకెరియాట్స్. యూకెరియాట్స్ లో ఇంకొక సీక్వెన్స్ ఉంటుంది ప్రమోటర్ రీజన్ లోనే, అండ్ దట్ ఈస్ అట్ ద -20 రీజన్. దాన్ని మనం టాటా బాక్స్ అంటాం. దాన్ని మనం ఏమంటాం, టాటా బాక్స్ అంటాం. ఈ టాటా బాక్స్ ఏదైతే ఉందో టీఏ సీక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఆ రీజియన్ లోని. ఓకే, ఇంకా -80 రీజన్ కూడా ఇంకోటి ఉంటుంది, దేన్నైతే CAAT రీజన్ అంటాం. అక్కడ CAAT సీక్వెన్సెస్ ఎక్కడ ఉంటాయి, ఈ రీజన్ లో -10 రీజన్ లో TAT రీజన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, ప్రోకెరియాట్ లో. ఇది మనకి యూకెరియాట్స్ లో ఉంటుంది. సో దీస్ ఆర్ ద స్పెసిఫిక్ ప్లేసెస్ వేర్ ద promoter లో ఉన్న స్పెసిఫిక్ ప్లేసెస్ వేర్ ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్ విల్ ఐడెంటిఫై అండ్ కమ్ అండ్ బైండ్ టు ద ప్రమోటర్ రీజియన్. ఓకే, కమ్ అండ్ బైండ్ టు ద ప్రమోటర్ రీజియన్. సో అవి లేకపోయామనుకోండి, ఈ ఐడెంటిఫికేషన్ సీక్వెన్సెస్ లేవనుకోండి, ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్ కెనాట్ బైండ్. అర్థమైందా, ఐడెంటిఫికేషన్ సీక్వెన్సెస్. ఓకే,
క్లియర్? అర్థమైందా? ఓకేనా? ఈ విషయం క్లియర్ అయిందా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? అయిందా క్లియర్? ఎస్ ఆర్ నో? త్వరగా 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 ఆన్సర్ చేయండి. క్లియర్, అర్థమైంది విషయం. ఓకే, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, ఇప్పుడు మీరు ఫర్ సపోజ్ ఏదైనా స్ట్రాండ్ ఉన్నది మరి ఇప్పుడు మీద ఉన్న దాన్ని మనం కోడింగ్ స్ట్రాండ్ అంటున్నాం. ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి. ఓకే, నేను ఇక్కడ అంటున్నాను చూడండి ఇక్కడ, సి హియర్. ఓకే, నేను ఇది కోడింగ్ స్ట్రాండ్ అంటున్నాను, ఇది టెంప్లెట్ స్ట్రాండ్ అంటున్నాను. సో ఇది కోడింగ్ స్ట్రాండ్, ఇంక ఇది టెంప్లెట్ స్ట్రాండ్ అని అంటున్నాను అనుకోండి. ఓకే, ఇఫ్ ఐఎమ్ సేయింగ్ దట్, ఓకే, వై am I saying that? So there is a particular reason for that also. ఓకే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ప్రమోటర్ రీజన్ తీసుకున్నాను. జస్ట్ ఫస్ట్ నేను ప్రమోటర్ రీజన్ ఏదైతే ఉందో, ఇది టర్మినేటర్ రీజన్. ఓకే, సో దిస్ ఇస్ ప్రమోటర్ అండ్ దిస్ ఇస్ టర్మినేటర్ కదా. సో ప్రమోటర్ టర్మినేటర్ ఎక్కడ పడితే అక్కడ ఉంటాయా? లేదు, మనం వాటికి ఒక లొకేషన్ అనేది కరెక్ట్ గా ఇవ్వాలి. సో వి షుడ్ ఆల్వేస్ రైట్ లైక్ దిస్: ద ప్రమోటర్ రీజియన్, the promoter region is always towards 5' position of coding strand. మనం టెంప్లెట్ స్ట్రాండ్ ఎప్పుడూ రిఫరెన్స్ గా తీసుకోకూడదు. ఎప్పుడైతే మనం ప్రమోటర్ రీజన్ ఐడెంటిఫై చేస్తామో, మనం ఎప్పుడు కోడింగ్ స్ట్రాండ్ మైండ్ లో పెట్టుకుని ఐడెంటిఫై చేస్తాం. ఇఫ్ దిస్ ఇస్ ద టెంప్లెట్ అండ్ దిస్ ఇస్ ద కోడింగ్ స్ట్రాండ్, సో మనం కోడింగ్ స్టాండ్ ని మైండ్ లో పెట్టుకొని మనం రిఫరెన్స్ పాయింట్ తీసుకోవాలి. దిస్ ఇస్ అబౌట్ ద రిఫరెన్స్ పాయింట్స్. ప్రమోటర్ రీజన్ ఎక్కడ ఉంది అని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు? ఓకే, మీరేం చెప్తారు? ఎప్పుడైనా జీన్ ఉంటే ఫస్ట్ ప్రమోటర్ వస్తుంది, మధ్యలో స్ట్రక్చరల్ జీన్ వస్తుంది, అంతా టర్మినేటర్ వస్తుంది అని చెప్తారు కదా. అది కాకుండా ఇంకోటి అడుగుతారు. ఇప్పుడు మీరు దేన్ని రిఫరెన్స్ తీసుకుని ఎలా చెప్తున్నారు? ప్రమోటర్ ఫస్ట్ వచ్చింది అనేసి. ఓకే, ఆ ప్రమోటర్ రీజన్ ఒక జీన్ తీసుకుంటే ఎటు పక్కన మీరు అనుకుంటారు అంటే, ఫర్ అ రిఫరెన్స్ పాయింట్ ఫర్ ద లొకేషన్. ఇప్పుడు లొకేషన్ కావాలి మనకి, ఎక్కడికైనా లొకేషన్ కావాలి. రిలేటివ్ లొకేషన్ అనేది మనకి ఈజీ అవుతుంది. ఓకే, హైదరాబాద్ లో ఫర్ సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారు, లేదంటే ఇండియాలో మీరు ఎక్కడైనా వెళ్దాం అనుకుంటున్నారు. సో ఎక్కడికైనా వెళ్దాం అనుకుంటున్నారంటే యూ వాంట్ రిఫరెన్స్ పాయింట్ ఫ్రమ్ వేర్ యూ నో ఎగ్జాల్. ఒక పర్టికులర్ రిఫరెన్స్ పాయింట్, మీ ఇంటి నుంచి మీ కాలేజ్ ఎంత దూరం కావాలి. ఓకే, సో నార్మల్ గా ఏదైనా ఎక్కడి నుంచి ఎక్కడ దూరం అంటే మనకి చెప్పడానికి ఉండదు. ఓకే, ఇప్పుడు నేను మీకు మీ కాలేజ్ ఎంత దూరం అని నేను మిమ్మల్ని అడిగాను, అది మీరు అడుగుతారు మీ ఇంటి నుంచా, రైల్వే స్టేషన్ నుంచా, బస్ స్టాండ్ నుంచా అడుగుతారు. సో యూ హ్యావ్ టు టేక్ సమ్ రిఫరెన్స్ పాయింట్, ఇజంట్ ఇట్? సో నౌ వీ టేక్ ద రిఫరెన్స్ పాయింట్ ఆఫ్ కోడింగ్ స్టాండ్. మీ ఇంటి నుంచి మీ కాలేజ్ ఎంత దూరం అని మీరు అలా చెప్తున్నారు, అలాగే కోడింగ్ స్టాండ్ నుంచి ప్రమోటర్ రీజన్ ఎటుపక్క ఎంత దూరంలో ఉంది అంటే, ద ప్రమోటర్ రీజన్ ఈజ్ ఆల్వేస్ టువర్డ్స్ ద 5' పొజిషన్ ఆఫ్ ద కోడింగ్ స్టాండ్. అదే ద టర్మినేటర్ రీజన్ is always towards 3' position of coding strand. 3' position of coding strand. అర్థమైందా? అర్థమైందా? రిఫరెన్స్ పాయింట్స్ అనేవి తీసుకోవడం చాలా ఇంపార్టెంట్ వెన్ వీఆర్ యాక్చువల్లీ మెజరింగ్. ఓకే, క్లియర్ ఈ విషయం? కెన్ వి గో ఫర్దర్ నౌ? ముందుకెళ్దామా ఇంకా? పదండి, లెట్స్ గో ఫర్దర్ నౌ. ఇప్పుడు యూకెరియాట్స్ లో ఇంకా ప్రోకెరియాట్స్ లో ఒక ప్రాబ్లం ఉన్నది. ఓకే, యూకెరియాట్స్ ఇంకా ప్రోకెరియాట్స్ లో ప్రాబ్లం ఉన్నది, దట్ ఈస్ విత్ ద సిస్ట్రాన్. ఇప్పటి వరకు మనం ఏదైతే ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ మాట్లాడుకున్నామో, ఒక ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఏదైతే ఉందో దాన్ని సిస్ట్రాన్ అంటాం. దిస్ సిస్ట్రాన్ ఈస్ కేపబుల్ ఆఫ్ actually designing an mRNA to be translated into a protein. Now, there is a difference in this in with respect to eukaryotes and prokaryotes. Okay, so cistron ante the region of DNA which is able to
code for protein. The region of DNA that can code for protein. కదా. ఇప్పుడు ఈ సిస్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోకెరియోట్ లోని ఒకటే సిస్ట్రాన్ ఉంటుంది. ప్రోకెరియోట్ లో నంబర్ ఆఫ్ జీన్స్ కూడా తక్కువ. పాపం బిడ్డ చాలా చిన్నది సైజ్ లో కూడాను. ఓకే. సో అంత పెద్ద డిఎన్ఏ సీక్వెన్స్ అనే సిస్ట్రాన్లు పెట్టుకొని చేసేదేమీ లేదు. సో ఒకే యూనిట్ పెట్టుకుంటుంది, దాంట్లోనే బోల్డ్ అని స్ట్రక్చరల్ జీన్స్ పెట్టుకుంటుంది. అంటే ఫర్ సపోజ్ ఇలా ఉన్నది అనుకోండి సీక్వెన్స్, ఇలా ఉన్నది అనుకోండి సీక్వెన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ప్రమోటర్ రీజన్ వస్తుంది. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక ప్రమోటర్ రీజన్ అనేది వస్తుంది. ఓకే. సో దిస్ ఇస్ ద ప్రమోటర్ రీజన్. ఓకే. దాని తర్వాత ఆ ప్రమోటర్ రీజన్ తర్వాత దాని దగ్గర బోల్డ్ అని స్ట్రక్చరల్ జీన్స్ వస్తాయి. ఓకే. సో ఇదొక స్ట్రక్చరల్ జీన్ వస్తుంది. ఓకే. దాని తర్వాత ఇదొక స్ట్రక్చరల్ జీన్ వస్తుంది. ఓకే. దాని తర్వాత ఇంకొక స్ట్రక్చరల్ జీన్ వస్తుంది. అలాగా 3-4 స్ట్రక్చరల్ జీన్స్ అక్కడే వచ్చేస్తాయి అన్నమాట. అలాగా ఫర్ సపోజ్ దిస్ ఇస్ ఏ, బి, సి, డి, ఇలాంటి బోల్డ్ అండ్ స్ట్రక్చరల్ జీన్స్ వచ్చేసిన తర్వాత లాస్ట్ లో దాని దగ్గర టర్మినేటర్ రీజన్ అనేది వచ్చేస్తుంది. సో చూసుకున్నట్లయితే బోల్డ్ అన్ని జీన్స్ ఏవైతే ఉన్నాయో ఒకే దగ్గర ఉన్నాయన్నమాట. ఇవన్నీ ఏంటి మీరు అడిగితే దీస్ ఆర్ జీన్స్ యాక్చువల్లీ. దీస్ జీన్స్ విల్ యాక్చువల్లీ కోడ్ ఫర్ డిఫరెంట్ ఎంఆర్ఎన్ఏస్. బోల్డ్ అనే ఎంఆర్ఎన్ఏస్ ని కోడ్ చేస్తుంది. క్లియర్? ఓకే. మీకు ఎంత ఓపిక ఉంటే అప్పటి వరకు అమ్మా. నేనైతే మాక్సిమం ఈ చాప్టర్ అయినంత వరకు తీసుకుంటాను. ఇట్ మే బి అప్ టు 2:30 యాజ్ వెల్. ఓకే. సో 2:30 వరకు మీకు కూర్చొని ఓపిక ఉంటే క్లాస్ వినండి, లేదంటే మీరు తర్వాతనే చూసుకోవచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఒక స్ట్రెచ్ లో చూస్తే మీకు అర్థం అవుతుంది, ముక్కల్లో చూస్తే మీకు అర్థం కాదు. ట్రాన్స్క్రిప్షన్ నేను నిన్న ఈవినింగే తీసుకోవచ్చు. పార్ట్ 1 నిన్న తీసుకొని పార్ట్ 2 ఇవాళ తీసుకోవచ్చు. అప్పుడు ఏం అర్థం కాదు, సగం సగం అర్థమైపోయి ఉండిపోతారు. ఓకే. ఎగిరిపోతుంది, ఆవిరైపోతుంది. సో అందుకే అంతా ఒకేసారి తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. ఓకే. నౌ ఇఫ్ వి టాక్ అబౌట్ యూకెరియాట్స్ ని చూసుకున్నట్లయితే సిచ్యువేషన్ కొంచెం మారుతుంది. యూకెరియాట్స్ లో దేర్ ఆర్ లాస్. సో ఇక్కడ ఇలా ఉండడం వల్ల ఈ సిచ్యువేషన్ మనం ఏమంటాం, ప్రోకెరియాట్స్ లో ద సిచ్యువేషన్ వి కాల్ ఇట్ యాస్, వాట్ డు వి కాల్ ఇట్ యాస్, వి కాల్ ఇట్ యాస్ మోనోసిస్ట్రానిక్. We call the situation as monocistronic. ఓకే. అది అన్నమాట. ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు మన యూకెరియాట్స్ లో చూసుకున్నట్లయితే యూకెరియాట్స్ లోని సిచ్యువేషన్ మారిపోతుంది. యూకెరియాట్స్ లో ఎలాగంటే సీక్వెన్స్ ఫర్ సపోజ్ ఇలా ఉన్నది అనుకోండి డిఎన్ఏ సీక్వెన్స్. ఓకే. ఏం జరుగుతుంది, ఇక్కడ ఒక ప్రమోటర్ రీజన్ వస్తుంది. ఓకే. దాని తర్వాత మధ్యలో సారీ, ఇక్కడ ఒక స్ట్రక్చరల్ జీన్ అనేది వస్తుంది. స్ట్రక్చరల్ జీన్ సీక్వెన్స్ వస్తుంది. మళ్ళీ ఒక టర్మినేటర్ రీజన్ ఇక్కడ వస్తుంది. ఓకే. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రమోటర్ రీజన్ వస్తుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకొక స్ట్రక్చరల్ జీన్ వస్తుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకొక టర్మినేటర్ రీజన్ వస్తుంది. మళ్ళీ కొంతసేపు వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకొక ప్రమోటర్ రీజన్ వస్తుంది. దాని తర్వాత మళ్ళీ ఇంకొక స్ట్రక్చరల్ జీన్ వస్తుంది. ఓకే. దాని తర్వాత మళ్ళీ ఇంకొక టర్మినేటర్ రీజన్ అనేది వస్తుంది. సో వాట్ డూ యూ సీ హియర్, ఇదొక సిస్ట్రాను, ఇక్కడ ఇది ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్, టర్మినేటర్, ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్, టర్మినేటర్, ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్, టర్మినేటర్. ఒక్కొక్క జీన్ కి ఒక్కొక్క సిస్ట్రాన్ ఉన్నది. ఓకే. ఒక్కొక్క జీన్ కి సపరేట్ సిస్ట్రాన్ ఉన్నది. అర్థమైందా? There are separate cistrons for each gene, and this situation we call it as polycistronic. 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 అర్థమైందా? జస్ట్ మినిట్, ఐ థింక్ మిస్టేక్ ఏమైనా జరిగిందా? డిడ్ ఐ డూ ఎనీ మిస్టేక్? జస్ట్ మినిట్ ఆగండి. ఐ థింక్ ఐ డిడ్ సమ్ మిస్టేక్ అంటున్నారు. ఒక్క నిమిషం ఆగండి.
సారీ, ఎస్ ఎస్, సారీ. ఐ థింక్ నాదే మిస్టేక్ అయింది. స్మాల్ మిస్టేక్. ప్రోకెరియాట్స్ లో పాలిసిస్ట్రానిక్. సారీ. సిచ్యువేషన్ మార్చేసాను నేను. సారీ, వన్స్ మినిట్, జస్ట్ మినిట్. ఈ సిచ్యువేషన్ మనం మోనోసిస్ట్రానిక్ అంటాం. ఎస్, కరెక్ట్. ఎవరు కరెక్షన్ చేశారు? లెట్ మీ టేక్ దర్ నేమ్. సార్, ప్రోకెరియాట్స్ లో పాలిసిస్ట్రానిక్ కదా సార్, సాయి ప్రియ చెప్పారు, ఇంకా రాజు కూడా చెప్పారు. అవును, అవును. ఓకే, ఓకే. సారీ. స్మాల్ మిస్టేక్. ఓకే, చూడండి. నార్మల్గా ఏం జరుగుతుంది అంటే, ఓకే, యూకెరియాట్స్ లోని ఒక్కొక్క సిస్ట్రాన్ సెపరేట్ గా వర్క్ అవుతున్నారు కాబట్టి దాన్ని మనం మోనోసిస్ట్రానిక్ అంటాం. మోనోసిస్ట్రానిక్ అంటే, మై మిస్టేక్, మోనోసిస్ట్రానిక్ అంటే ఒక్కొక్క సిస్ట్రాన్ లోని వన్ జీన్ ఉంటుంది, ఒకే జీన్ ఉంటుంది. ఓకే, అదే పాలిసిస్ట్రానిక్ అంటే ఒక్కొక్క ఒకే ఎంఆర్ఎన్ఏలో బోల్డ్ అన్ని జీన్స్ సీక్వెన్సెస్ వచ్చేస్తున్నాయి. ఇక్కడ ఒక సెపరేట్ ఎంఆర్ఎన్ఏస్ ఫామ్ అవుతున్నాయి అనమాట. సో దట్ మీన్స్ ద ఎంఆర్ఎన్ఏ is separate for each gene. So the mRNA is separate for each cistron. ఈచ్ కోడింగ్ యూనిట్ ఏదైతే ఉందో దానికి ఎంఆర్ఎన్ఏ అనేది సెపరేట్ అవుతుంది. ఓకే, అదే ప్రోకెరియాట్స్ లో ఏముంటుంది? ప్రోకెరియాట్స్ లో పాలిసిస్ట్రానిక్ ఉంటుంది. మై మిస్టేక్, సారీ. యాజ్ పి, ప్రోకెరియాట్స్ లో పి, పాలిసిస్ట్రానిక్ పి, పాలిసిస్ట్రానిక్. పాలిసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏలోని కామన్ గా ఒకే సీక్వెన్స్ లో అన్ని జీన్స్ కి, అంటే అన్ని ప్రోటీన్స్ కి ఒకటే ఎంఆర్ఎన్ఏ అనేది వస్తుంది. ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి ప్రోటీన్స్ డైరెక్ట్ గా సెపరేట్ గా వచ్చేస్తాయి. ఇక్కడ మనకి ఒక్కొక్క ప్రోటీన్ కి ఒక సెపరేట్ ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఎంఆర్ఎన్ఏ వెళ్తుంది, ప్రోటీన్ క్రియేట్ చేస్తుంది, అయిపోతుంది. మళ్ళీ ఇంకొక ఎంఆర్ఎన్ఏ వస్తుంది. సో దిస్ హ్యాపెన్స్ ఇన్ కేస్ ఆఫ్ యూకారియోట్స్. సో దట్స్ అ మిస్టేక్ ఫ్రమ్ మై సైడ్. సారీ, రియలీ సారీ ఛాంపియన్స్. ఓకే, అది అన్నమాట. నౌ ద కరెక్షన్ ఇస్ డన్. ఐ థింక్ ద కరెక్షన్ ఇస్ డన్ నౌ. ఇప్పుడు క్లియరా అందరికి? ఇప్పుడు అందరికి క్లియరా? సార్, ప్రోకెరియాట్స్ పాలిసిస్ట్రానిక్, ఎస్ కరెక్ట్ అమ్మా, కరెక్ట్. ఓకే, క్లియర్. సారీ రిగార్డింగ్ ద మిస్టేక్. ఓకే, రియలీ సారీ. పదండి, నెక్స్ట్ వెళ్దాం. బట్ ఎనీవేస్ కరెక్షన్ అనేది అయిపోయింది కాబట్టి థ్యాంక్ఫుల్లీ మన తప్పులు అనేది అవ్వలేదు. ఓకే, సో థ్యాంక్ గాడ్ రిగార్డింగ్ దట్. ఓకే, అది అన్నమాట. పదండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైతే కరెక్షన్స్ చెప్పారో, సాయి ప్రియ ఇంకా రాజు ఇద్దరు వెంటనే కరెక్షన్స్ చెప్పారు. ఓకే, అది కాకుండా ఇంకోటి ఏమైందంటే, నాకు కూడా ఎక్కడో నేను తప్పు చెప్తున్నానని అనిపించింది. సో మీ కమెంట్ ఎప్పుడైతే చూసానో నాకు ఇంకా కన్ఫర్మ్ అయిపోయింది అది నేను ఎక్కడో తప్పు చెప్తున్నానని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, అది అన్నమాట. అది ఫైన్. ఓకే, సో గోయింగ్ ఫర్దర్. ఓకే, వీఆర్ గోయింగ్ టు లర్న్ హౌ ద, ఇక్కడ వరకు మనకి ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అనేది క్లియర్ అయిపోయింది అందరికి. ఇక్కడ వరకు మనం చదువుకున్నది ఏంటి అంటే ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అన్నమాట. ఒక ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ అనేది ఎలా ఉంటుంది అన్నది మనం నేర్చుకున్నాం ఇప్పుడు. ఓకే, సో ఫస్ట్ సపోజ్ నేను ఇప్పుడు ఒక క్వశ్చన్ అడుగుతున్నాను మీకు. లెట్ us రైట్ అ క్వశ్చన్. ఓకే, లెట్ us రైట్ అ క్వశ్చన్. దర్ ఇస్ అ సీక్వెన్స్. ద క్వశ్చన్ ఇస్, ఓకే, ద సీక్వెన్స్ ఆన్ కోడింగ్ స్ట్రాండ్ is, the sequence of coding strand is, ఓకే, ఏముంటది? 5 ప్రైమ్ ఏ టి సి ఏ జి సి టి ఏ జి సి 3 ప్రైమ్. ఓకే, వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ? వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ? చెప్తారా అందరూను? క్వశ్చన్ అందరికి క్లియరా? క్వశ్చన్ అందరికి క్లియరా? The sequence of the coding strand is 5 prime ATCA
జీసీ టీఏ జీసీ అని అంటున్నాను. వాట్ ఈస్ ద సీక్వెన్స్ ఆఫ్ ది కరెస్పాండింగ్ ఎంఆర్ఎన్ఏ? ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుందో దాని సీక్వెన్స్ ఏంటి? సో మనకి గివెన్ ఏమిటో మనం రాసుకుందాం ఫస్ట్. వాట్స్ గివెన్ ఫర్ అస్? మనకి గివెన్ ఏంటి? మనకి గివెన్ కోడింగ్ స్ట్రాండ్ సీక్వెన్స్. కోడింగ్ స్ట్రాండ్ ది సీక్వెన్స్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ 5 ప్రైమ్ ఏటీ సిఏ జీసీ టీఏ జీసీ 3 ప్రైమ్. యుఏజీ ఎవరు? ఏయుసి ఒక్కొక్కళ్ళు ఒకటి చెప్తున్నారు. చూద్దాం ఆగండి, అందరూ ఆన్సర్స్ చెప్తారు కదా. సో అలా ఆన్సర్స్ చెప్పినంత వరకు మనం కొంచెం వెయిట్ చేద్దాం. ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ది మనం రాసుకోవాలి కదా. సో ఫర్ ఎంఆర్ఎన్ఏ వీ హ్యావ్ టు రైట్. ఎంఆర్ఎన్ఏది ఎంత ఉంటుందో రాసుకోవాలి. సో లెట్ అస్ వెయిట్. ఎంఆర్ఎన్ఏ మనకు తెలిసినప్పుడు 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ లోనే పోతుంది. సో 5 ప్రైమే రాద్దాం. సో 5 ప్రైమే రాసినప్పుడు ఇంకొక విషయం మనకేం తెలుసు? కోడింగ్ స్ట్రాండ్ సీక్వెన్స్ ఇంకా ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఈజ్ ద సేమ్ ఎక్సెప్ట్ ద యురాసిల్. థైమిన్ జాగాలో యురాసిల్ వస్తుంది, మిగతా అంతా సేమ్ ఉంటుంది. మనకి కోడింగ్ స్ట్రాండ్ లో ఉన్న సీక్వెన్సే కావాలి. అవునా కాదా? అవునా కాదా? డిలీట్ చేస్తారు, ఆన్సర్ ని డిలీట్ చేస్తారు వెంటనే. ఎవరు డిలీట్ చేశారు చెప్తాను, నేను డిలీట్ చేసిన పేరు చెప్తాను. హ్మ్. యామిని కార్తీక శంకర డిలీట్ చేస్తారు ఆన్సర్. నేను చూడలేదు అనుకున్నారా? అన్ని కనిపిస్తాయి నాకు. నేను చాట్ సెక్షన్ చూడట్లేదు అనుకుంటున్నారేమో. చాట్ సెక్షన్ చూడట్లేదు. పొలారిటీ కూడా తప్పు రాస్తున్నారు. సాయి ప్రియ తప్పు రాస్తున్నారమ్మా, తప్పు రాస్తున్నారు మీరు. ఓకే. అన్నిటికన్నా ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్ గా ఎవరు ఇచ్చారంటే సుహర్షిత అనే ఇచ్చారు. చూడండి, కోడింగ్ స్ట్రాండ్ ది ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ది సీక్వెన్స్ ఎప్పుడు సేమ్ ఉంటుంది. ఇక్కడ ఏ అంటే ఏ వస్తుంది, టీ జాగాలో యు, సి జాగాలో సి, ఏ జాగాలో ఏ, జి జాగాలో జి, సి, టీ జాగాలో మళ్ళీ యు, ఏ, జి, సి, డి ప్రైమ్. అర్థమైందా? అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంఆర్ఎన్ఏ ఎప్పుడు 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ ఉండదు. ఫస్ట్ అక్కడే మీరు అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఎప్పుడైతే 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ అని నేను ఇచ్చానో మనకి ఎంఆర్ఎన్ఏ కూడా 5 ప్రైమ్ టు 3 ప్రైమే కాబట్టి మనం ఏం చేస్తాం, సేమ్ సీక్వెన్స్ ని థైమిన్ జాగాలో యురాసిల్ లో పెట్టి రాసేసుకుంటాం. అంతే, ఇంకేమీ లేదు. అర్థమైందా? ఇస్ ఇట్ క్లియర్? నేను ఇప్పుడు మీ క్వశ్చన్ లో ఫర్ సపోజ్ నేను 5 ప్రైమ్ 3 ప్రైమ్ కూడా ఇవ్వలేదంటే అప్పుడు ఏం చేస్తారు? అంత ఈజీగా 5 ప్రైమ్ 3 ప్రైమ్ అని రాసాను కూడా. అర్థమైందా? అర్థమైందా? ఓకేనా? So remember, what should we remember from this question? RNA polymerase forms mRNA ఏ డైరెక్షన్ లో? ఇన్ 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ డైరెక్షన్. ఫస్ట్ మనకు అది తెలియాలి. రెండోది మనకి ఏం తెలియాలి? రెండోది ద సీక్వెన్స్ ఆఫ్ కోడింగ్ స్ట్రాండ్ అండ్ mRNA is same except thymine or T is replaced by uracil. uracil U. ఓకే, ఫైన్. అర్థమైందా? ఏం పర్వాలేదమ్మా, నేను తప్పు చేశాను కదా ఇందాకలే. ఇప్పుడు మోనోసిస్టానిక్ పాలిసిస్టానిక్ లో తప్పు చేశాను. యామిని కార్తీక. ఓకే, అర్థమైందా? నేను తప్పు చేశాను. తప్పు చేయడంలో పెద్ద ఏం ప్రాబ్లం లేదు. నేను అక్సెప్ట్ చేస్తాను తప్పు చేస్తాను. తప్పు అయిపోతుంది, నా వల్ల కూడా అవ్వచ్చు. ఇట్స్ నాట్ ఎ ప్రాబ్లం. కరెక్షన్ అనేది చేసుకోవాలి మెయిన్, అది ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా? నేర్చుకోవాలి. టాపిక్ మీరు నేర్చుకోవాలి, నేను కరెక్షన్స్ చేసుకొని నేను నేర్చుకోవాలి. ఓకే, అది ఫైన్. ఫైన్, ఎక్కడి వరకు అయిపోయింది ఈ విషయం? క్లియరా? ఓకేనా? సో అది అన్నమాట. నౌ గోయింగ్ ఫర్దర్ మనకి ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ లోని స్ట్రాండ్స్ గురించి అర్థమైపోయింది. ఓకే, సో వీ డోంట్ నీడ్ టు టేక్ ఎనీ టెన్షన్ అబౌట్ దాట్ థింగ్. అది అన్నమాట. ఓకే, నౌ చూడండి, క్వశ్చన్ చూడండి. మనం క్వశ్చన్ సాల్వ్ చేద్దాం రండి. DNA dependent RNA polymerase catalyzes transcription on one strand of DNA which is called the
క్వశ్చన్ అందరూ క్లియర్ గా చూడండి. క్వశ్చన్ అందరూ క్లియర్ గా చూడండి. ఓకే, క్వశ్చన్ అందరూ క్లియర్ గా చూడండి. ఏం అడుగుతున్నారు? ఏం అడుగుతున్నారు? DNA dependent RNA polymerase catalyzes transcription on one strand of DNA which is called the ఆప్షన్ బి అంటున్నారు, ఆప్షన్ ఏ అంటున్నారు, ఏ అంటున్నారు, బి అంటున్నారు. పర్లేదు పర్లేదు, నీట్ 2016 లో వచ్చింది క్వశ్చన్. పదండి పదండి చెప్పండి. ఏ అంటున్నారు. ఓకే, సరే చూడండి. DNA dependent RNA polymerase catalyzes transcription on one strand of DNA. ఇది కెటలైజ్ చేసేది ఎక్కడ అని అడుగుతున్నారమ్మా. చూడండి, ఇది మన డిఎన్ఏ స్ట్రాండ్ అనుకోండి. దీని 3.5 ప్రైమ్ 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ రాసుకుంటే దిస్ ఇస్ ద టెంప్లేట్, దిస్ ఇస్ ద కోడింగ్ స్ట్రాండ్. కోడింగ్ స్ట్రాండ్ ఎప్పుడు యాక్చువల్ గా ఏ ఫామ్ లో ఇన్వాల్వ్ అవుతున్నది? దానికి ఉన్న ఈ సీక్వెన్స్ కాపీ చేయడానికి ఇన్వాల్వ్ అవుతున్నది తప్ప ఆ సీక్వెన్స్ మనకు కావాలి కానీ కాపీ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందో 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ పొజిషన్ లో ఫామ్ అవుతున్నది కాబట్టి ఇట్ విల్ ఆల్వేస్ ట్రాన్స్క్రైబ్ ద 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ పొజిషన్. ఇలా ఇలా అవుతుంది ఎంఆర్ఎన్ఏ, ఇలా ఫామ్ అవుతున్నది మనకి. ఓకే, సో దిస్ ఇస్ ది ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏ ఎప్పుడైతే ఫామ్ అవుతున్నదో ఎక్కడ కెటలైసిస్ జరుగుతున్నది? కెటలైసిస్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్ విచ్ స్టాండ్? ద టెంప్లేట్ స్టాండ్. టెంప్లేట్ ని వాడుకొని కాపీ చేసుకుంటున్నారు కాబట్టి కెటలైసిస్ ట్రాన్స్క్రిప్షన్ ఆన్ ద టెంప్లేట్ స్టాండ్ అని అంటాము. అర్థమైందా? అర్థమైందా? ఓకేనా? మనకి కోడింగ్ స్ట్రాండ్ మీద ఎలాంటి కెటాలిసిస్ అనేది జరగదు. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ కోడింగ్ స్ట్రాండ్ ని వాడుకోదు. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ టెంప్లెట్ స్ట్రాండ్ అని వాడుకొని కాపీ చేస్తుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ కి ఏమొచ్చు? కాపీ చేయడం వచ్చు. ఏం కాపీ చేయాలి? డిఎన్ఏ సీక్వెన్స్ ని కాపీ చేయాలి. ఏ డైరెక్షన్ లో ఫామ్ చేయాలంటే 5 ప్రైమ్ టు 3 ప్రైమ్. సో ఎప్పుడైనా 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ నుంచి 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ రాలేదు, 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ ఉంటే దాని నుంచి 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ కాపీ చేయడం జరుగుతుంది. సో కాపీయింగ్ షుడ్ ఆల్వేస్ హ్యాపెన్ ఫ్రమ్ 3 ప్రైమ్ టు 5 ప్రైమ్. అది మనకి 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ ఏమైనా కావాలంటే 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ నుంచి కాపీ చేసుకుంటాం. అర్థమైందా? డిఎన్ఏ రెప్లికేషన్ లో కూడా మీరు చూసారు. డిఎన్ఏ రెప్లికేషన్ లో ఏం జరిగింది? 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ పొజిషన్ లో ఏదైతే టెంప్లెట్ స్టాండ్ ఉండేదో దానికి చాలా ఫాస్ట్ గా కంటిన్యూస్ గా 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ లోని ఏం జరిగింది? డిఎన్ఏ పాలిమరేజ్ సింథసైజ్ చేసింది. మనం ఇప్పటివరకు ఏ ఎంజైమ్ తీసుకున్నా కూడా అది బేసిక్ గా పని పాలిమరైజేషన్ ఏ డైరెక్షన్ లో చేస్తుంది? 5 ప్రైమ్ టు 3 ప్రైమ్ డైరెక్షన్ లో చేస్తుంది ఫాస్ట్ గా. దానికోసం ఇప్పుడు టెంప్లెట్ ఏది మంచిదై ఉంటుంది? 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ టెంప్లెట్ అయి ఉంటుంది. అది అన్నమాట. సో అందుకే టెంప్లెట్ స్టాండ్ వుడ్ బి ద రైట్ ఆన్సర్. ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఇస్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? అందరికీ ఈ విషయం అర్థమైందా? ఓకే, జస్ట్ అ మినిట్. ఓకే, క్లియర్? సరేనా? అర్థమైందా అందరికి? ఓకేనా? సరే అయితే ఫైన్. నెక్స్ట్, ఇప్పుడు ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ ఇంకా జీన్ గురించి నేను మాట్లాడాను ఆల్రెడీ. ఓకే, సిస్ట్రాన్ గురించి చెప్పాను, మోనోసిస్ట్రానిక్ పాలిసిస్ట్రానిక్ గురించి నేను మీ అందరికి ఐడియా ఇచ్చాను ఏముంటుందో. ఓకే, యూకెరియోట్స్ లో మోనోసిస్ట్రానిక్ ఉంటుంది నేను చెప్పాను. యూకెరియోట్స్ లో ఏం జరుగుతున్నది? యూకెరియోట్స్ లో ఏం జరుగుతున్నది? ఓకే, ఎంఆర్ఎన్ఏ అనేది ఎంఆర్ఎన్ఏ అనేది ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఇప్పుడు నేను చెప్తాను. మిథైలేషన్ గ్లోనజోన్ మిథైలేషన్ క్యాపింగ్ పాలీ ఏ టైలింగ్ గురించి తర్వాత చెప్తాను. బట్ ఏంటి, ఒకటే ప్రోటీన్ ఫామ్ అవుతున్నది. సో అందుకే దీన్ని మోనోసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ అంటాం.
అదే ఇక్కడ ప్రోకెరియాటిక్ లోని ప్రోకెరియాటిక్స్ లో ఏం జరుగుతున్నది, బోల్డ్ అన్ని బోల్డ్ అన్ని ఉన్నాయి అనమాట. దెర్ ఆర్ మల్టిపల్ జీన్స్ ఇన్ అ సింగిల్ ఎంఆర్ఎన్ఏ. అందుకే దీన్ని మనం పాలిసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ అంటాం. ఓకే, టెక్స్ట్ బుక్ అన్నా ఎన్సీఆర్టీ అన్నా సేమ్ అమ్మా. ఇప్పుడు దాంట్లో ఎందుకు మీకు డౌట్ వస్తున్నది? దీన్ని మనం మోనోసిస్ట్రానిక్ అంటాం. ఓకే, ఫర్దర్ దీన్ని మనం పాలిసిస్ట్రానిక్ అంటాం. ఓకే, క్లియర్? ఇదే అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనం ఆర్ఎన్ఏస్ గురించి మాట్లాడుకోవాలి. ఓకే, ఆర్ఎన్ఏ గురించి మాట్లాడుకోవాలి. మనకు ఇంపార్టెంట్ విషయం ఏంటి తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైతే ట్రాన్స్క్రిప్షన్ ఎప్పుడైతే జరుగుతున్నదో, ఓకే, ట్రాన్స్క్రిప్షన్ ఎప్పుడైతే జరుగుతున్నదో, ఓకే, మనకి మూడు టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఫామ్ అవుతాయి ట్రాన్స్క్రిప్షన్ లో. డిఎన్ఏ నుంచి మూడు టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏలు ఫామ్ అవుతాయి ట్రాన్స్క్రిప్షన్ లో. వాట్ ఆర్ ద త్రీ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ? ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ. డిఎన్ఏ నుంచే కదా ఆర్ఎన్ఏలు ఫామ్ అయ్యేది. ఓకే, డిఎన్ఏ నుంచే కదా ఆర్ఎన్ఏలు ఫామ్ అయ్యేది, అవునా కదా? సో ఎంఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, ఇంకా టిఆర్ఎన్ఏ. ఓకే, ఈ మూడు ఫామ్ అవ్వాలి ట్రాన్స్క్రిప్షన్ త్రూగా. ఈ మూడు ఫామ్ అయితేనే మనకి ఫర్దర్ వెళ్ళి ట్రాన్స్లేషన్ లో ప్రోటీన్ ఫామ్ చేయడంలో ఈజీ అవుతుంది కదా. ఫైన్, అర్థమైందా? సో ఇవన్నీ అవ్వాలి అంటే ఇన్ ప్రోకెరియాట్స్, ఆల్ ఆఫ్ దెమ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై సింగిల్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ నోన్ యాజ్ ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్. అంతే, ఒకటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఉంది. ఆ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇవన్నిటిని ఫామ్ చేస్తున్నది. యూకెరియాట్స్ లోకి వచ్చి కొంచెం ప్రాబ్లం అనేది మారుతుంది. యూకెరియాట్ లో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ టూ మనకి మళ్ళీ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వన్, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ టూ, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ త్రీ అని మూడు ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వస్తాయి. ఓకే, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు అ సింగిల్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇన్ ప్రోకెరియాట్స్. సో ప్రోకెరియాట్స్ లో ఈ మూడు ఒకే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది ఫామ్ చేస్తున్నారు. అర్థమైందా? ఓకేనా? సరేనా? ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఏదైనా టాపిక్ అర్థం కాలేదనుకోండి, అప్పుడు స్టూడెంట్స్ ఏం చేస్తారు, ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే టఫ్ గా ఉంటే ఆ టాపిక్ చదవకుండా వదిలేస్తారు, లేదంటే దానికి క్లాస్ అటెండ్ అవ్వరు. ఇప్పుడు మీరు చూడండి, చాలా మంది స్టూడెంట్స్ చక్కగా ఇప్పుడు 10 to 12 స్టూడెంట్స్ అయితే కరెక్ట్ గా వింటున్నారు క్లాసు, మిగతా వాళ్ళందరూ వచ్చి వెళ్ళిపోయారు కూడా. దీన్ని బట్టి ఏంటంటే బేసిక్ గా ఎగ్జామ్ లో ఆ టాపిక్ రాదని ఏం కాదు కదా. ఇప్పుడు మీరు ఏదైనా టాపిక్ టఫ్ అనుకుంటే ఎగ్జామ్ లో రాకుండా అయిపోతుందా? అవ్వదు కదా. వాళ్ళకి అలా అనిపించదు. వాళ్ళకి ఏదైతే టఫ్ ఉంటుందో అదే వాళ్ళు మీకు ఎగ్జామ్ లో ఇస్తారు. మీకు ఏది టఫ్ గా ఉందో లేదో చూసుకొని మీకు ఈజీగా ఉన్నది ఎగ్జామ్ లో ఇయ్యరు. ఓకే, సో మీ ఇష్టం. ఓకే, మీరు ఎలా చేస్తారో ఏమిటి. ఇంకోటి ఏంటంటే, చాలా మంది స్టూడెంట్స్ కి ఇంకోటి ఏమనిపిస్తున్నది అంటే, ఎంసెట్ ఛానల్లో, వేదాంత తెలుగు ఛానల్లో అయితే నేను ఎంసెట్ గురించే చెప్తాను, అక్కడ నీట్ గురించి చెప్పను, ఇక్కడైతే నీట్ గురించే చెప్తానని. రాంగ్. ఏదైతే సిలబస్ ఎంసెట్ కి నీట్ ఉందో మొత్తం కామన్ గా ఉంది. సో బొరన్న స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ఎంసెట్ అయినా నీట్ అయినా అటెండ్ అవుతారు, అక్కడ కూడా ఎంసెట్ అయినా నీట్ అయినా అటెండ్ అవుతారు. ఇక్కడ నీట్ ఛానల్ ఎందుకు పెట్టడం జరిగిందంటే, ఇక్కడ నీట్ మీద ఎక్కువ ఫోకస్ పెడుతూ నీట్ సిలబస్ కంప్లీట్ చేయడమే తప్ప ఇక్కడ ఎంసెట్ గురించి లేదు, ఈ టాపిక్ మీరు ఎంసెట్ గురించి యూస్ఫుల్ కాదని కాదు. అది అన్నమాట. అది చాలా మంది స్టూడెంట్స్ లో నేను అబ్జర్వ్ చేస్తున్నాను రీసెంట్ గా. ఓకే, సో ఇట్స్ కంప్లీట్లీ అప్ టు యూ. నేను మీ మీద వదిలేస్తున్నాను. మీరు నిజంగా క్లాస్ అటెండ్ అవ్వాలనుకుంటే అటెండ్ అవ్వచ్చు, లేదంటే మీకే లాస్. అది అన్నమాట. ఫైన్. గోయింగ్ ఫర్దర్, మనకి ఏదైతే నేను చెప్పానో యూకెరియాట్స్ లో సిచ్యువేషన్ నేను అన్నట్టు మారుతుంది అనమాట. యూకెరియాట్స్ లో సిచ్యువేషన్ మారుతుంది. వీ హావ్ 3 డిఫరెంట్ ఆర్ఎన్ఏ పాలిమరేజెస్. దాని గురించి మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాం మరి. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే, ఇప్పుడు ఫస్ట్ విల్ ట్రై టు లర్న్ ఫస్ట్ విల్ ట్రై టు లర్న్ ద ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకెరియాట్స్. ఇప్పుడు ప్రోకెరియాట్స్ లో ట్రాన్స్క్రిప్షన్ జరగడానికి కొన్ని ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఏమిటి? ప్రోకెరియాట్స్ ట్రాన్స్క్రిప్షన్ ఇన్ ప్రోకెరియాట్స్. ఇంకా మనం అసలైన ప్రాసెస్ గురించి మాట్లాడుకోవాలి. మనం మాట్లాడుకోవాలి. ఓకే, అది అన్నమాట. సో చూసుకున్నట్లయితే ప్రోకార్యోట్స్ లో ట్రాన్స్క్రిప్షన్ అవ్వడానికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి? అన్నిటికన్నా ఫస్ట్ మనకు ఒక డిఎన్ఏ స్ట్రాండ్ అనేది కావాలి. డిఎన్ఏ స్ట్రాండ్ కావాలి. ఆ డిఎన్ఏ స్ట్రాండ్ కూడా ఏదై ఉండాలి? ఇట్ షుడ్ బి అ జీన్ విచ్ షుడ్ బి యాక్చువల్లీ కోడెడ్ ఇన్ టు అ ఎంఆర్ఎన్ఏ. ఓకే, మనకి జీన్ లేదంటే జీన్స్ అనేవి కావాలి. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ అట్ ద సేమ్ టైం. సో వీ కెన్ సే జీన్స్. ఎగ్జాక్ట్లీ.
ఓకే, అది అన్నమాట. ఓకే, నెంబర్ టూ. నెంబర్ టూ, మనకి జీన్స్ కావాలి. ఆ డిఎన్ఏ స్ట్రాండ్ ఐడెంటిఫై చేస్తాం. దాని తర్వాత ఒక ప్రమోటర్ రీజన్ ఉండాలి. ప్రమోటర్ రీజన్ అనేది ఉండాలి. ఇట్ షుడ్ బి డౌన్ స్ట్రీమ్, డౌన్ స్ట్రీమ్ టు ద డౌన్ స్ట్రీమ్ టు స్ట్రక్చరల్ జీన్. ఓకే, డౌన్ స్ట్రీమ్ టు స్ట్రక్చరల్ జీన్. ఈ ప్రమోటర్ రీజన్ దగ్గర ఒక పర్టికులర్ ఫ్యాక్టర్ అనేది వచ్చి అటాచ్ అవుతుంది. ఈ ఫ్యాక్టర్ పేరే సిగ్మా ఫ్యాక్టర్. ఈ ఫ్యాక్టర్ పేరేంటి? సిగ్మా ఫ్యాక్టర్. దాని గురించి మనం ఇప్పుడు చదువుకోబోతున్నాం. ఓకే, ఈ సిగ్మా ఫ్యాక్టర్ ది ఫంక్షన్ ఏంటి అంటే బేసిక్ గా ఇది వచ్చి ఏం చేస్తుంది, ప్రమోటర్ రీజన్ కి అటాచ్ అవుతుంది. ఆ ప్రమోటర్ రీజన్ కి సిగ్మా ఫ్యాక్టర్ అటాచ్ అవడం వల్ల ఈ సిగ్మా ఫ్యాక్టర్ కి ఫర్దర్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి అటాచ్ అవుతుంది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ అనేది వచ్చి అటాచ్ అవుతుంది. సో దిస్ సిగ్మా ఫ్యాక్టర్స్ యాక్ట్స్ యాజ్ అ ఐడెంటిఫికేషన్ ఫ్యాక్టర్ టు విచ్ ద ఆర్ఎన్ఏ పాలిమరేజ్ విల్ కమ్ అండ్ బైండ్. అండ్ ఒకసారి ఆర్ఎన్ఏ పాలిమరేజ్ స్టార్ట్ అయిపోయిందంటే అదే మూడు ప్రాసెస్ లు చూసేసుకుంటుంది. ఏంటి? ఇనీషియేషన్, ఇనీషియేషన్, ఇలాంగేషన్, మూడోది ఏంటి? టర్మినేషన్. ఇనీషియేషన్, ఇలాంగేషన్ ఇంకా టర్మినేషన్ అనేది, ఇనీషియేషన్, ఇలాంగేషన్ ఇంకా టర్మినేషన్ అనేది మూడు అదే చూసేసుకుంటుంది. ఓకే, అది అన్నమాట. నౌ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, నెక్స్ట్ ఇంకొక పాయింట్ మనకు కావాల్సింది. వాట్ ఆర్ దోస్? వి వాంట్ డిఎన్టీపీస్. కావాలా వద్దా? డిఆక్సీ న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్ కావాలి. ఇవేం చేస్తున్నాయి? టూ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఒకటి న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేస్తున్నాయి. ఓకే, రెండోది ఏం చేస్తున్నాయి? రెండోది ఏం చేస్తున్నాయి? చెప్పండి. రెండో ఇంపార్టెంట్ పాయింట్ ఏం చేస్తున్నాయి ఇవి? ఇవి ఇవి యాక్చువల్ గా ఎనర్జీని కూడా ప్రొవైడ్ చేస్తున్నాయి. సో దే హ్యావ్ డ్యువల్ నేచర్. మనం ఆల్రెడీ ముందే చదువుకున్నాం. దే హ్యావ్ డ్యువల్ నేచర్. ఫస్ట్ దే విల్ యాడ్, help adding nucleotides or bases to mRNA. ఓకే, రెండోది ప్రొవైడ్ ఎనర్జీ ఫర్ ద ప్రాసెస్. ఎందుకంటే వీటిలో ఫాస్ఫేట్స్ ఉన్నాయి కాబట్టి, దీస్ ఆర్ ట్రై ఫాస్ఫేట్స్ కాబట్టి వీటిలో ఎనర్జీ అనేది ఉంటుంది. సో దే సర్వ్ ద డ్యువల్ నేచర్. ఓకే, ఫైన్. ఇవన్నీ మనకి కావాలి. సో దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్ దట్ వి నీడ్. సింపుల్. లాస్ట్ లోని ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ వాంటెడ్ టు మెన్షన్ ఈస్ అబౌట్ ద టర్మినేటర్ రీజన్. ఓకే, లాస్ట్ లో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏదైతే నేను మెన్షన్ చేయలేదో, ఐ విల్ మెన్షన్ దాట్ యాజ్ వెల్ హియర్. దట్ ఈస్ ద టర్మినేటర్ రీజన్. టర్మినేటర్ రీజన్ ఏదైతే ఉంటుందో ఇట్ విల్ బి అప్ స్ట్రీమ్ టు ద కోడింగ్ సీక్వెన్స్. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇట్ హ్యాస్ అనదర్ ఫ్యాక్టర్ నోన్ యాజ్ ద రో ఫ్యాక్టర్. ఈ రో ఫ్యాక్టర్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఇంకా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ స్టాండ్ ని, ఏదైతే డిఎన్ఏ స్టాండ్ ఉందో అక్కడ వదిలేస్తుంది. దట్ ఈస్ ద టర్మినేటర్ రీజన్, అక్కడతో ఆగిపోతుంది అనమాట. ఓకే, అది. సో సింపుల్, క్లియర్. ఓకే, అది. సో దిస్ ఇస్ ద ప్రాసెస్. నౌ ఇఫ్ యు సీ అబౌట్ ఇట్, ఓకే, మనకి ప్రాసెస్ అనేది ఎలా స్టార్ట్ అవుతుంది అంటే, సిగ్మా ఫ్యాక్టర్ ఫస్ట్ ఏమొస్తుంది? సిగ్మా ఫ్యాక్టర్ వచ్చి ఫస్ట్ బైండ్ అవుతుంది డిఎన్ఏ సీక్వెన్స్ కి. బైండ్ అయిన తర్వాత ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చి దాంతో యాడప్ అయ్యి ముందుకెళ్ళడం మొదలెడుతుంది. ముందుకెళ్ళడం మొదలెడుతూ ఇట్ విల్ స్టార్ట్ సింథసైజింగ్ ది ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్. వెన్ ఇట్ విల్ స్టార్ట్ సింథసైజింగ్ ది ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్, ఇట్ కీప్ ఇలాంగేటింగ్. దాన్ని మనం ఇలాంగేషన్ అంటాము. ఇదే మూడు స్టేజెస్ ని మనం డిస్కస్ చేసుకోబోతున్నాం ఇప్పుడు. లెట్ us discuss these three stages. Okay, so the transcription in eukaryotes, prokaryotes. The transcription in prokaryotes such as bacteria and everything will be consisting of three stages. One is the initiation, the another is the elongation, and the last one is the termination.
నేను అన్నట్టు ఫస్ట్ ఏమవుతుంది, ఇనిషియేషన్ ఫేజ్ లో ఏం జరుగుతున్నది, ఇలాంగేషన్ లో ఏం జరుగుతున్నది, ఇంకా టర్మినేషన్ లో ఏం జరుగుతున్నది అనేది మనం డీటెయిల్ గా తెలుసుకోవాలి. ఫస్ట్ ఇనిషియేషన్ ఫేజ్ గురించి మాట్లాడుకుందాం. ఇనిషియేషన్ ఫేజ్ లో ఏం జరుగుతున్నది, జస్ట్ అ మినిట్ ఆగండి. ఓకే, ఇనిషియేషన్ ఫేజ్ లో ఏం జరుగుతున్నది, ఫస్ట్ ఇనిషియేషన్ ఫేజ్ లో ఏం జరుగుతున్నది అంటే దర్ ఈస్ దిస్ డిఎన్ఏ సీక్వెన్స్. ఓకే, ఈ డిఎన్ఏ సీక్వెన్స్ లో ఏదైతే ప్రమోటర్ రీజన్ ఉందో ఇంకా టర్మినేటర్ రీజన్స్ ఉన్నాయో అవి చూసుకున్నట్లయితే ఫస్ట్ ప్రమోటర్ రీజన్ మీద ఫోకస్ చేద్దాం. ఓకే, ప్రమోటర్ రీజన్ దగ్గర ఏదైతే సీక్వెన్స్ ఉందో అక్కడ వచ్చి ఫస్ట్ సిగ్మా ఫ్యాక్టర్ ఇలాగ అటాచ్ అవుతుంది. ఓకే, ప్రమోటర్ రీజన్ కి వచ్చి సిగ్మా ఫ్యాక్టర్ అటాచ్ అవుతుంది. సిగ్మా ఫ్యాక్టర్ ఒకసారి వచ్చి అటాచ్ అవగానే దాన్ని చూసుకొని ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చేస్తుంది. వచ్చి అది కూడా ఇలాగా అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయిపోయి ఇంక ఈ డైరెక్షన్ లో మూవ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఓకే, సో దిస్ ఇస్ 3' టు 5', దిస్ 5' టు 3'. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ స్టార్ట్ అయింది. అండ్ వన్స్ ఇట్ విల్ కమ్ అండ్ బైండ్, ఇట్ విల్ స్టార్ట్, దిస్ విల్ ఇనిషియేట్ అన్నమాట. సిగ్మా ఫ్యాక్టర్ ఒకసారి వచ్చి అటాచ్ అవగానే ఇనిషియేషన్ అనేది అయిపోతుంది. సో దిస్ ఇస్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్. ఓకే, ఫర్దర్ ముందుకు వెళ్తూ ఇలాంగేషన్ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అంటే, ఇలాంగేషన్ జరిగినప్పుడు టాకింగ్ అబౌట్ ఇలాంగేషన్. ఓకే, ఏం జరుగుతున్నది, మీదనున్న సీక్వెన్స్ ఏదైతే ఉన్నదో మీదనున్న సీక్వెన్స్ నుంచి ఇంకా కాపీయింగ్ అనేది జరగడం స్టార్ట్ అయిపోతుంది. ఇక్కడ ఏ టి జి సి టి ఏ జి అని ఉన్నది. సో ఆర్ఎన్ఏ పాలిమరేజ్ వచ్చింది. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇలా వచ్చింది. ఇలా వచ్చి ఏం చేసింది, ఇట్ విల్ స్టార్ట్ సింథసైజింగ్ ది ఎంఆర్ఎన్ఏ. సో ఎంఆర్ఎన్ఏ సింథసైజ్ చేసినప్పుడు ఎలా చేస్తున్నది, ఒక్కొక్కటి చేయడం స్టార్ట్ చేస్తున్నది. ఆల్రెడీ కొంత ఇక్కడ నుంచి ఇలా బయటకు వెళ్ళిపోతున్నది, కొత్తది అనేది ఇలా ఫామ్ అవుతున్నది ఈ డైరెక్షన్ లో. సో ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 5' టు 3'. దిస్ ఇస్ 5' పొజిషన్ అంటే 3' పొజిషన్ ఇటు పక్క వెళ్తున్నది డైరెక్షన్ లో. సో ఇట్ విల్ సింథసైజ్. దీనికి టెంప్లేట్ ఇది 3', 5' సీక్వెన్స్ ఏదైతే ఉందో దట్స్ ద టెంప్లేట్ హియర్. సో ఏమవుతున్నది ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ జాగాలో ఏది వస్తుంది, ఏ జాగాలో యు, ఏ, సి, జి, ఏ, యు, సి. ఓకే, ఫామ్ అయిందా, కొత్త ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఫామ్ అవుతున్నదా. అండ్ దిస్ విల్ కీప్ రిలీజింగ్ దిస్ సైడ్, ఇటు పక్క వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఎంఆర్ఎన్ అనేది ఇలా 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 బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా ముందుకు వెళ్తూ ఉంటున్నది అంటే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇలా వెళ్తున్నది అంటే ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఇలా బయటకు వచ్చేస్తుంది. సో ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ ఎప్పుడు ఇటు పక్క వస్తున్నది బయట పక్క, ఇట్ ఈస్ కమింగ్ టువర్డ్స్ ద లెఫ్ట్ సైడ్, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ టువర్డ్స్ ద రైట్ సైడ్. అంటే రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లోకి వెళ్తున్నాయి. అర్థమైందా, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఎటు పక్క వెళ్తున్నదో ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దానికి ఆపోజిట్ సైడ్ లో బయటకు వచ్చేస్తూ ఉంటుంది సింథసైజ్ అవుతూ అవుతూ. ఓకే, అది అన్నమాట. సో ఇలా ఎప్పుడైతే జరుగుతుందో ఫైనల్ గా మనకి ఇక్కడ ఇలాంగేషన్ అయిన తర్వాత లాస్ట్ లోని దెర్ ఇస్ అ సీక్వెన్స్, దెర్ ఇస్ అ సీక్వెన్స్ హియర్, దెర్ ఇస్ అ సీక్వెన్స్ హియర్ టర్మినేటర్ రీజియన్ లోని. ఆ టర్మినేటర్ రీజియన్ లో ఉన్న సీక్వెన్స్ కి వెళ్ళి ఏం అటాచ్ అవుతుంది, ఏది అటాచ్ అవుతుంది, మనది రో ఫ్యాక్టర్ అనేది అటాచ్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే దిస్ ఇస్ ద రో ఫ్యాక్టర్. రో ఫ్యాక్టర్ అనేది ఇలా ఉంటుంది. ఈ రో ఫ్యాక్టర్ ఎప్పుడైతే అటాచ్ అవుతుందో ఈ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ దాన్ని డిటెక్ట్ చేస్తుంది. డిటెక్ట్ చేసిన తర్వాత ద టర్మినేషన్ ప్రాసెస్ విల్ హ్యాపెన్. ఓకే, ఒకసారి డిటెక్ట్ అయిన తర్వాత ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో అది ఫైనల్ గా ఏమవుతుంది, ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో అది ఫైనల్ గా సెపరేట్ అయిపోతుంది. దిస్ ఇస్ ది ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్. సో ఇక్కడ వరకు క్లియర్. నార్మల్ గా ప్రోకెరియోట్స్ లో చూసుకున్నట్లయితే పెద్ద ఏం తలనొప్పి లేకుండా ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ఇనిషియేషన్ చేసి ఇలాంగేషన్ చేసి టర్మినేషన్ కూడా చేసి పడేసింది. రెండు ఫ్యాక్టర్స్ వాడుకుంది. ఇనిషియేషన్ లోని మనకి సిగ్మా ఫ్యాక్టర్ ని వాడుకుంది, టర్మినేషన్ లో మనకి రో ఫ్యాక్టర్ ని వాడుకుంది. ఓకే, దిస్ ఇస్ ద రో ఫ్యాక్టర్. ఓకే, సో టర్మినేషన్ లో మనకి రో ఫ్యాక్టర్ ని వాడుకుంది, ఇనిషియేషన్ లో ఏం వాడుకుంది, సిగ్మా ఫ్యాక్టర్ ని వాడుకుంది. ఎంఆర్ఎన్ఏ సింథసైజ్ అయిపోయింది. This mRNA can directly go and actually translate the information into a protein. సో ఇక్కడ ఎలాంటి ప్రాబ్లము లేదు. ఓకే, ఇక్కడ ఎలాంటి ప్రాబ్లము లేదు. బట్ బట్ ఇఫ్ యూ గో ఫర్దర్ హియర్, ఇఫ్ యూ గో ఫర్దర్ హియర్, ఓకే, మనకు అర్థమవుతుంది యూకెరియాట్స్ లోని సిచ్యువేషన్ అనేది మారుతుంది. యూకెరియాట్స్ లో మనకి ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేవి ఉండవు. దెర్ ఆర్ నో ఫ్యాక్టర్స్ ఇన్ యూ. ద ఓన్లీ డిఫరెన్స్ ఇస్ దెర్ ఆర్ నో ఫ్యాక్టర్స్ సచ్ as రో ఫ్యాక్టర్ అండ్ సిగ్మా ఫ్యాక్టర్, బట్ దేర్ ఆర్ GTFs. యూకెరియాట్స్ లో ఏముంటాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ద ఫస్ట్ డిఫరెన్స్ ఇస్ ద జీటీఎఫ్. వీటిని మనం జనరల్ జనరల్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అంటాం.
జనరల్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అంటాం. దే విల్ బి లైక్ టీఎఫ్ 2A, ఓకే, టీఎఫ్ 2B, ఓకే, అలాగా కొన్ని ఫ్యాక్టర్స్ అనేవి ఉంటాయి. ఈ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో TF2A, TF2B, TF3B, ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. దీస్ ఫ్యాక్టర్స్ విల్ యాక్చువల్లీ హెల్ప్ ఇన్ ద ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్. బట్ మీకు అంత డెప్త్, దీనికన్నా ఎక్కువ డెప్త్ లో మీకు వెళ్ళాల్సిన అవసరం లేదు కాబట్టి వి విల్ స్టాప్ హియర్. ఓకే, అది గోయింగ్ అనదర్ డిఫరెన్స్. వాట్ ఈస్ ద అనదర్ డిఫరెన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇస్, ఓకే, అనదర్ డిఫరెన్స్ దట్ విల్ హ్యాపెన్ ఇస్, ఓకే, యూకెరియాట్స్ లో ఏదైతే ఫామ్ అవుతున్నదో ఇట్ ఈస్ నాట్ ప్యూర్ ఎంఆర్ఎన్ఏ, ఇట్ ఈస్ హెట్రోజీనస్ న్యూక్లియర్ ఎంఆర్ఎన్ఏ. అంటే ఇప్పుడు మరి సపోజ్ నేనేం చెప్పాను, ప్రోకెరియాట్స్ లో అయితే అన్ని జీన్స్ ఒకే సీక్వెన్స్ లో ఉన్నాయి, పాలిసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతున్నది, ఒకే ఎంఆర్ఎన్ఏ లో బోల్డ్ అని సీక్వెన్సెస్ వచ్చేస్తున్నాయి ప్రోటీన్స్ కోసం. అదే యూకెరియాట్స్ లో అయితే అలా జరగదు. యూకెరియాట్స్ లో ప్రాబ్లం ఏంటి అంటే ఫస్ట్ ఒక ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంది, ఆ ఎంఆర్ఎన్ఏ లోని మనకి స్ప్లైసింగ్ అనేది చేయాల్సిన అవసరం వస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏ ఉన్నదనుకోండి, ఓకే, ఈ ఎంఆర్ఎన్ఏ లోని మనకి ఈ రీజన్ ఏదైతే ఉన్నదో, ఈ పర్టికులర్ రీజన్ ఏదైతే ఉన్నదో, ఈ రీజన్ మనకు కావాలి, మళ్ళీ మధ్యలో ఉన్న రీజన్ మనకు అక్కర్లేదు, ఈ రీజన్ మళ్ళీ కావాలి, ఇది అక్కర్లేదు. సో ఏం చేస్తుంది, వాట్ విల్ హ్యాపెన్, దర్ ఇస్ అ ప్రాసెస్ దట్ విల్ టేక్ ప్లేస్ దట్ ఈస్ నోన్ యాజ్ స్ప్లైసింగ్. ఓకే, దీన్ని మనం పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్ అని చదువుకుంటాం. ఓకే, సో స్ప్లైసింగ్ అనేది జరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఏవైతే ఎగ్జాన్ సీక్వెన్సెస్ ఉన్నాయో, ఎగ్జాన్ సీక్వెన్సెస్ మాత్రం ముందుకు వచ్చి, ఓకే, ఇంట్రాన్ సీక్వెన్సెస్ ఏవైతే, సారీ ఇది ఇంట్రాన్, ఇది let us draw it in a better way. Okay, these are the regions. ఈ రీజన్స్ మనం ఎగ్జాన్స్ అంటున్నాం. ఈ రీజన్ యాక్చువల్ గా మనకి యూస్ఫుల్. దిస్ దిస్ నోన్ as heterogeneous న్యూక్లియర్ ఆర్ఎన్ఏ. దీన్ని ఇంకా మనం ఎంఆర్ఎన్ఏ అన్నాం. హెట్రోజీనస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ అనేది వస్తుంది. ఈ హెట్రోజీనస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో, జస్ట్ మినిట్, హెట్రోజినస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ ఏదైతే ఉన్నదో దాన్ని మనం ఫర్దర్ వెళ్ళి ఏం చేస్తాం, స్ప్లైసింగ్ అనేది చేస్తాం. స్ప్లైసింగ్ అనేది చేసినప్పుడు ఎలా జరుగుతుంది స్ప్లైసింగ్, లెట్ అస్ గివ్ మీ లెట్ మీ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. ఫర్ సపోజ్ ఫర్ సపోజ్ ఇది మీది ఛార్జింగ్ వైర్ అన్నమాట. ఫర్ సపోజ్ ఇది మీ ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏలో మనకి కొన్ని కొన్ని రీజన్స్ అవసరం లేదు. ఫర్ సపోజ్ ఈ రీజన్ అవసరం లేదు. ఈ రీజన్ అవసరం లేదు కాబట్టి ఏం చేస్తుంది ఎంఆర్ఎన్ఏ, స్ప్లైసింగ్ చేసినప్పుడు ఇగో ఇలా ఇలా తీసి పడేస్తుంది అది సైడ్ లో. తీసి పడేసి ఏం చేస్తుంది, ఇలా సైడ్కి చేసి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. ఈ పార్ట్ ఏదైతే ఉన్నదో కట్ అయిపోయి రిమూవ్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ మళ్ళీ అక్కర్లేదు, మళ్ళీ అదే చేస్తాం. ఓకే, మళ్ళీ ఇంట్రాని రిమూవ్ చేస్తాం. సో ఏదైతే లూప్ జరుగుతున్నదో, ఈ లూపింగ్ ఏదైతే ఉందో, ఇది ఏదైతే మీరు లూపులు చూస్తున్నారో, ఈ లూప్స్ ఏమిటి బేసిక్ గా, వాట్ ఆర్ దీస్ లూప్స్, దీస్ లూప్స్ ఆర్ బేసికలీ ది ఇంట్రాన్ సీక్వెన్సెస్. ఈ ఇంట్రాన్ సీక్వెన్సెస్ నేను రిమూవ్ చేసేస్తున్నాను. రిమూవ్ చేసి మళ్ళీ ఈ మధ్యలో ఏదైతే ఎగ్జాన్ సీక్వెన్స్ ఉందో అది ఉంచడానికి ట్రై చేస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ ఇంకోటి ఉన్నది అనుకోండి, అగైన్ దట్ విల్ ఆల్సో గో త్రూ ద సేమ్ థింగ్, అగైన్ ఇలా అవుతుంది. సో ఆల్ ఓవర్ ద సీక్వెన్స్ మనం చూసుకున్నట్లయితే ఇలా జరుగుతూ వెళ్తూ ఉంటుంది. ఓకే, అర్థమైందా? సో దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్, ఓకే, ఇన్ కేస్ ఆఫ్ స్ప్లైసింగ్. స్ప్లైసింగ్ జరిగినప్పుడు ఇలాగే జరుగుతుంది అనమాట. ఈ ఇంట్రాన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ద ఇంట్రాన్స్ అనమాట. జస్ట్ మినిట్. ఇంట్రాన్ సీక్వెన్సెస్ ఇవి. ఈ ఇంట్రాన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని రిమూవ్ చేయడం జరుగుతుంది. చేసి మనకి ఏదైతే ఫైనల్ ఎంఆర్ఎన్ఏ వస్తుందో, మనకి ఫైనల్ ఏదైతే ఎంఆర్ఎన్ఏ వస్తున్నదో దాంట్లో ఓన్లీ ఎగ్జాన్సే ఉంటాయి. దాంట్లో ఓన్లీ ఎగ్జాన్సే ఉంటాయి. Okay, there are no introns. So this one will be known as the mRNA, and this one will actually go and it will be coded into a protein. సో దీన్ని మనం ఎంఆర్ఎన్ఏ అంటాం. సో ఫస్ట్ ఏదైతే మనకు వస్తుందో యూకెరియాట్స్ లో దాన్ని మనం హెట్రోజినస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ అని అంటాము. హెట్రోజినస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ అని అంటాము. అందరికీ ఇక్కడి వరకు అర్థం అవుతున్నదా లేదంటే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడి వరకు అందరికీ అర్థం అవుతున్నదా, డౌట్ ఉన్నదా? అవును, ఏదైతే నాన్ కోడింగ్ రీజన్ ఉందో దీస్ ఇంట్రాన్స్ ఆర్ నాన్ కోడింగ్ అన్నమాట. ఇవేం కోడ్ చేయవు, వీటి నుంచి ఎలాంటి ప్రోటీన్స్ మనకు రావు. సో దీస్ ఆర్ నాన్ కోడింగ్, దీస్ ఆర్ ఇన్యాక్టివ్. సో ఇంట్రాన్ ఫర్ ఇన్యాక్టివ్,
ఎగ్జాన్ ఫర్ ఎక్స్ప్రెసివ్, ఇంట్రాన్ ఫర్ ఇంటరప్షన్ యాజ్ వెల్, ఇన్ బిట్వీన్ యాజ్ వెల్. ఇవి మధ్యలో వస్తున్నాయి, ఇన్ బిట్వీన్ ఇంటరప్షన్స్ క్రియేట్ చేస్తున్నాయి ఇంట్రాన్స్. ఓకే. అదే ఎగ్జాన్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేయగలుస్తున్నాయి, ఎక్స్ప్రెస్ చేసి యాక్చువల్ గా ప్రోటీన్ అనేది క్రియేట్ చేయగలుస్తున్నాయి. సో కొత్త ఎంఆర్ఎన్ఏలో ఓన్లీ ఎగ్జాన్సే ఉంటాయి. ఏదైతే కొత్తగా ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుందో ఆఫ్టర్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్, దాన్ని మనం ఏమంటాం, ప్యూర్ ఎంఆర్ఎన్ఏ. దాంట్లో ఇంక ఓన్లీ ఎగ్జాన్సే ఉంటాయి. ఓకే, అది అన్నమాట. గోయింగ్ ఫర్దర్. ఓకే, మనకి మూడు డిఫరెంట్ పాలిమరేజెస్ ఉంటాయి. ఐ టోల్డ్ యూ వీ హ్యావ్ త్రీ డిఫరెంట్ పాలిమరేజెస్ ఇన్ డిఎన్ఏ. సారీ, వైల్ ఇన్ యూకెరియోట్స్ దేర్ ఆర్ త్రీ డిఫరెంట్ పాలిమరేజెస్: ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 అండ్ ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3. అర్థమైందా? అర్థమైందా? సో అదే ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. See here. First of all, RNA polymerase 1 ఉన్నది. There is a clear-cut division of labor. The RNA polymerase 1 transcribes rRNAs, that is 28S RNA, 18S RNA and 5.8S RNA. దాని తర్వాత RNA polymerase 3 ఏదైతే ఉందో, it transcribes tRNA, 5S RNA and snRNA, small nuclear RNAs. ఈ స్మాల్ న్యూక్లియస్ ఆర్ఎన్ఏస్ ఏవైతే ఉన్నాయో ఇవే యాక్చువల్ గా స్ప్లైసింగ్ లో చాలా హెల్ప్ చేస్తాయి. దాని తర్వాత ఆర్ఎన్ఏ పాలిమరేస్ 2 ఏదైతే ఉన్నదో, ఇట్ ట్రాన్స్క్రైబ్స్ ద ప్రీకర్సర్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ, దట్ ఈస్ ద హెట్రోజీనస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ. సో ఇక్కడ ఏదైతే మనం చూసామో ప్రాసెస్, ఓకే, ఇక్కడ ఏదైతే మనం చూసామో ప్రాసెస్, ఈ ప్రాసెస్ లోని నార్మల్ ట్రాన్స్క్రిప్షన్ ఏదైతే జరుగుతున్నదో, బేసిక్ గా ఆర్ఎన్ఏ పాలిమరేస్ 2 అనేది చేస్తున్నారు. ఆర్ఎన్ఏ పాలిమరేస్ 2 ఏదైతే ఉన్నదో, ఆర్ఎన్ఏ పాలిమరేస్ 2 ఏదైతే ఉన్నదో, అది మెయిన్ ట్రాన్స్క్రిప్షన్ ది హోల్ ప్రాసెస్ అనేది చేస్తుంది. అదే ఇనిషియేషన్ చేస్తుంది, అదే ఇలాంగేషన్ చేస్తుంది, అదే టర్మినేషన్ చేస్తుంది అనమాట. కాకపోతే ఓకే, కాకపోతే అదే మనం బేసిక్ గా దేంట్లో ప్రోకెరియాటిక్ ట్రాన్స్క్రిప్షన్ లో చూసుకున్నట్లయితే, ప్రోకెరియాట్స్ లోని మనకి సింగిల్ ఆర్ఎన్ఏ పాలిమరేస్ అన్ని పనులు చేస్తున్నది. అదే ఆర్ఆర్ఎన్ఏ, టిఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ అన్నిటిని ఫామ్ చేస్తున్నది. అదే ఇనిషియేషన్, ఇలాంగేషన్, ప్రొలాంగేషన్, టర్మినేషన్ అన్ని అదే చేసుకుంటున్నది. అక్కడ స్ప్లైసింగ్ అనేది ఉండదు. దెర్ ఈస్ నో స్ప్లైసింగ్ ఇన్ ప్రోకెరియాట్స్ బికాస్ ఇట్ ఈస్ అ పాలిసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ. మనకి ఆల్రెడీ ఒక రెడీమేడ్ ఎంఆర్ఎన్ఏ లాంటిది ఫామ్ అయ్యి వస్తున్నది. సో ఇక్కడ మనకి ఏంటంటే, ఎంఆర్ఎన్ఏ అనేది మోనోసిస్ట్రానిక్, డిఫరెంట్ డిఫరెంట్ గా ఫామ్ అవుతున్నది కాబట్టి ఇంట్రాన్ సీక్వెన్సెస్ ని తీసి పారేయాలి, ఎక్సాన్ సీక్వెన్సెస్ ని యూజ్ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ మనం స్ప్లైసింగ్ అంటే కట్ చేస్తాం, సిజర్స్ తో కట్ చేసినట్టు కట్ చేసి తీస్తాం అన్నమాట. ఓకే, అది. సో ఇక్కడ వన్ బై వన్ మనం రాసుకుందామా? ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 ఏం చేస్తున్నదో, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 ఏం చేస్తున్నది, 3 ఏం చేస్తున్నదో రాసుకుందామా? ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 ఏం చేస్తున్నది? ఓకే, 28S ఆర్ఎన్ఏ. ఓకే, ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 1 ఏం చేస్తున్నది? 28S ఆర్ఎన్ఏ ఫామ్ చేస్తున్నది. అదే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 మనకి సింపుల్ ఒకటే పని నేను అన్నట్టు చేస్తున్నది, 18S ఆర్ఎన్ఏ ఇది, ఇంకా 5.8S ఆర్ఎన్ఏ. ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 2 అనేది హెచ్ఎన్ఆర్ఎన్ఏ. ఓకే, అంటే హెట్రోజీనస్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏని ఫామ్ చేస్తున్నది. అదే ఆర్ఎన్ఏ పాలిమరేజ్ 3 అయితే టిఆర్ఎన్ఏ అదే ఫామ్ చేస్తున్నది. దాని తర్వాత ఎస్ఎన్ఆర్ఎన్ఏ కూడా ఫామ్ చేస్తున్నది. స్మాల్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ అంటారు దీన్ని. ఈ స్మాల్ న్యూక్లియర్ ఆర్ఎన్ఏ మనకి యాక్చువల్ గా పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్స్ లో బాగా పనికొస్తుంది. ఓకే, అది అన్నమాట. దాని తర్వాత లాస్ట్ వచ్చేసి మనకి ఏముంది? లాస్ట్ వచ్చేసి మనకి ఏమున్నది? ఆర్ఎన్ఏ పాలిమరేజ్ ది 5S ఆర్ఎన్ఏ. అంతే, దట్స్ ఇట్, 5S ఆర్ఎన్ఏ. అది అన్నమాట. So these are the different kinds of functions that we have to remember with respect to different types of RNA polymerases in eukaryotes. In eukaryotes. Okay, clear? అది అన్నమాట. సో ఇప్పుడు ఇది ఇంకో క్వశ్చన్ చేద్దాం. ఓకే, లెట్ us do this one more question and లాస్ట్ లో మనం పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్స్ లో పాలీ ఏ టైలింగ్, జీ క్యాపింగ్, ఇవి రెండు మనం మాట్లాడుకోవాలి. జీ క్యాపింగ్, పాలీ ఏ టైలింగ్ గురించి మాట్లాడుకుంటే మన ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. పదండి. AGGTATC is a sequence from the coding strand of a gene. What will be the corresponding sequence of the transcribed mRNA? పదండి.
పదండి, చెప్తారా అందరూను? మనకి ఏమి ఇచ్చారు? కోడింగ్ స్ట్రాండ్ సీక్వెన్స్ జస్ట్ ఇచ్చేసారు అంతే. అదే దాని ఇది కూడా ఇవ్వలేదు, డైరెక్షన్ కూడా ఇవ్వలేదు, పొలారిటీ కూడా ఇవ్వలేదు వాళ్ళు. ఆప్షన్ ఎవరు కరెక్ట్ చెప్తారో చూద్దాం. ఇక్కడ మనం రాయట్లేదు కూడా ఇంకా, ఎందుకంటే ఇంకా రాయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మనం ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడే జస్ట్ చేయించాము. యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ యాక్చువల్లీ. యూ షుడ్ బి ఏబుల్ టు టెల్. ఆప్షన్ డి అంటున్నారు ఎవరైనా? ఆప్షన్ డి అంటున్నారు. పదండి. ఎవరు? సంతోష్ డి అని చెప్తున్నారు. ఓకే. ఓకే, సరే. ఎనఫ్ టైం ఫర్ ఎవ్రీ వన్. మంచి టైం ఇచ్చాను నేను, ఇంకా చాలు. చూడండి, మనకి ఏం చెప్పారు? దిస్ ద సీక్వెన్స్ ఆఫ్ ద కోడింగ్ స్టాండ్ అన్నారు. కోడింగ్ స్టాండ్ సీక్వెన్స్ అంటే ఎప్పుడు ఉంటుంది? 5' టు 3' డైరెక్షన్ లో ఉంటుంది. మనకు తెలుసు, మనకు వచ్చిన ఎంఆర్ఎన్ ఏ డైరెక్షన్ లో ఉంటుంది? ఇట్ షుడ్ ఆల్సో బి ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ 5' టు 3' కదా, మనకు తెలుసు. సో మనకి ఇంకో విషయం ఏంటి తెలుసు? కోడింగ్ స్ట్రాండ్ ఏదైతే సీక్వెన్స్ ఉందో, ఇట్ ఈస్ సేమ్ యాజ్ ద ఎంఆర్ఎన్ఏ, ఎక్సెప్ట్ ఎంఆర్ఎన్ఏలోని థైమిన్ జాగాలో యురాసిల్ వచ్చేస్తుంది. సో ఏజిజియు, ఏయు, సిజి, ఏయు. సరిపోయిందా? సరిపోయిందా? సరిపోయిందా ఏంటి? సరిపోయింది. ఆప్షన్ ఏ. ఆప్షన్ ఏ. అందరూ కరెక్ట్ గా చెప్పారు. ఓకే, అది అన్నమాట. దిస్ ద 5' ఇస్ టు 3' డైరెక్షన్ లో ఉన్న ఎంఆర్ఎన్ఏ. ఓకే. నేను ఒక క్వశ్చన్ ఇస్తున్నాను. నేను ఒక క్వశ్చన్ ఇస్తాను. పదండి, ఒక క్వశ్చన్ చేద్దాం. లెట్ us డూ అ క్వశ్చన్. ఓకే, ఐఎమ్ గివింగ్ యూ క్వశ్చన్. ద సీక్వెన్స్ ఆఫ్ an mRNA strand is ఏంటి? సీక్వెన్స్ ఏమిటి? నేను సీక్వెన్స్ ఇస్తాను. ఏమిటా సీక్వెన్స్? చూడండి, GCAU CGUAGC. ఓకే, ఫైన్. దిస్ ఇస్ ది mRNA స్ట్రాండ్ సీక్వెన్స్. నాకేం కావాలి? ఫైండ్ అవుట్ ఫైండ్ అవుట్ ద సీక్వెన్స్ ఆఫ్ టెంప్లేట్ స్ట్రాండ్ ఆఫ్ DNA. It was copied from. Was copied from. పదండి, నాకేం కావాలి? నేను ఎంఆర్ఎన్ఎస్ స్ట్రాండ్ సీక్వెన్స్ మీకు ఇచ్చేసాను. నాకు కావాల్సింది ఏమిటి? ఏదైతే టెంప్లెట్ స్ట్రాండ్ ఉందో, దేని నుంచి ఇది కాపీ అయిందో, ఆ టెంప్లెట్ స్ట్రాండ్ నాకు సీక్వెన్స్ కావాలి. ఆ టెంప్లెట్ స్ట్రాండ్ నాకు సీక్వెన్స్ కావాలి. చేస్తారా అందరూ? చేయండి. టైం తీసుకోండి, చేయండి అందరికి. అందరూ టేక్ 2 to 3 minutes అండ్ డూ ఇట్. పదండి.
పదండి. ఎవరు ఆన్సర్ చెప్పరా ఏమిట్లేదంటే ఎవరికి క్వశ్చన్ అర్థం కాలేదా లేదంటే నాకు రాజు ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు. జీసీఏటి అనేది చెప్తున్నారు. టెంప్లెట్ స్టాండ్ అని అడిగాను నేను. జీసీఏటి జీసీఏటి సిజిటిఏ జీసీ అంట. మ్మ్. బాగుంది. ఇంకా సిజి శ్రవణ్ చెప్తున్నారు. సిజిటిఏ. ఓకే. సిజి. ఓకే. సరే. ఫైన్. పదండి. ఒక మూడు ఆన్సర్లైనా వచ్చాయి కాబట్టి ఇప్పుడు మనం సాల్వ్ చేయడం మొదలెడదాం. ఓకే, దీనికన్నా ఎక్కువ టైం మీరు తీసుకోకూడదు. పదండి, లెట్ us స్టార్ట్ సాల్వింగ్ దిస్ క్వశ్చన్. ఓకే, what is given for us? We have been given an mRNA strand, and mRNA strand will always be in the direction of 5 prime to 3 prime. కదా, mRNA strand ఎప్పుడు ఒకే డైరెక్షన్ ఉంటుంది, దాంట్లో రెండు స్ట్రాండ్లు ఉండవు. and it should be in the direction of 5 prime to 3 prime. G C A U C G U A G C 3 prime కదా. సో మీరేం చేస్తారు? ఓకే, మీకు కావాల్సింది టెంప్లెట్ స్టాండ్. టెంప్లెట్ స్టాండ్ ది సీక్వెన్స్ ఎప్పుడు ఎలా ఉంటుందమ్మా? టెంప్లెట్ స్టాండ్ ది సీక్వెన్స్ ఎప్పుడు 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ ఉంటుంది, అవునా కదా? దాని నుంచి కాపీ చేస్తుంది కదా. సో కాపీ చేస్తున్న దాని నుంచి అంటే ఇట్ షుడ్ బి ఇన్ 3 ప్రైమ్ టు 5 ప్రైమ్ డైరెక్షన్. కాకపోతే డిఎన్ఏలోని థైమిన్ ఉంటుంది, యురాసిల్ ఉండదు. సో మనం కాంప్లిమెంటరీ పేరింగ్ చేస్తాం. జీ నుంచి మనం ఏం తీసుకుంటాం? సి చేస్తాం. సి నుంచి జీ చేస్తాం. ఏ ఏ నుంచి ఏం వస్తుంది? థైమిన్ వస్తుంది. సో థైమిన్ చేస్తాం. యు నుంచి ఏం వస్తుంది? అడినైన్ వస్తుంది. సి నుంచి మళ్ళీ జీ, జీ నుంచి సి, యు నుంచి యురాసిల్ నుంచి ఏం వస్తుంది? మళ్ళీ అడినైన్ వస్తుంది. అడినైన్ నుంచి థైమిన్ వస్తుంది. మళ్ళీ సి, మళ్ళీ జీ. ఓకే, సో అన్నిటికన్నా ఫస్ట్ ఇది ఆన్సర్ కరెక్ట్ గా ఎవరు ఇచ్చారు? సో దిస్ ఇస్ ద సీక్వెన్స్ దట్ వీ నీడ్ రైట్ నౌ. దిస్ ఇస్ వాట్ ఐ ఆస్క్డ్. సిజి టిఏజిసి టిసిజి. శ్రవణ్ అందరికన్నా కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. శ్రవణ్ ఒక్కళ్ళే ఆన్సర్ ఇచ్చారు అండ్ శ్రవణే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. ఓకే, అర్థమైందా? ఎవరైతే పప్పులో కాళ్ళు వేసారో అందరికందరూను, ఎవరైతే పప్పులో కాలు వేసారో అందరికందరూను వాళ్ళందరికీ చెప్తున్నాను. ఓకే, ఇక్కడ క్వశ్చన్ కరెక్ట్ గా ఫస్ట్ చదవండి. నేను ఎంఆర్ఎన్ఏ స్ట్రాండ్ కి సీక్వెన్స్ ఇచ్చా, నేను టెంప్లెట్ స్ట్రాండ్ కి సీక్వెన్స్ అడిగాను. నేను టెంప్లెట్ స్ట్రాండ్ ఏదైతే ఉందో దాని సీక్వెన్స్ అడిగాను. నేను కోడింగ్ స్ట్రాండ్ ది సీక్వెన్స్ అడగలేదు. నేను ఇంకొక ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ అడగలేదు. ఓకే, అర్థమైందా? అర్థమైందా? ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ఎవరెవరికి అర్థం కాలేదు చెప్పండి, ఎవరెవరికి అర్థమైందో చెప్పండి. పదండి, చెప్పాలి చెప్పాలి. ఎవరు ఆన్సర్ ఇవ్వట్లేదు. అందరికందరూ ఆగిపోయారు, ఆన్సర్ ఇవ్వడం ఆపేశారు ఇంకా. ఎస్, అర్థమైందా? అర్థమైందా అందరికి? అర్థమైంది. ఓకే. ఓకే ఫైన్, పదండి. Let's go on to the next part, that is the post transcriptional modification. Post transcriptional modification. Post transcriptional modification. Post transcriptional modification లో ఏం జరుగుతున్నది? ఓకే, అన్నిటికన్నా ఫస్ట్. ఓకే, the second complexity is that the primary transcripts contain both the exons and the introns and they are non-functional. ఓకే, రెండు నాన్ ఫంక్షనల్. అప్పుడు అందుకే మనం ఏం చేయాలి? స్ప్లైసింగ్ అనేది చేయాలి. దిస్ ఇస్ హ్యాపెనింగ్. పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్ యూకెరియాట్స్ లో జరుగుతుందా, ప్రోకెరియాట్స్ లో జరుగుతుందా? ఓన్లీ యూకెరియాట్స్ లో జరుగుతుంది, ప్రోకెరియాట్స్ లో అవసరం లేదు. బికాస్ దే హ్యావ్ అ పాలిసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ. యూకెరియాట్స్ లో మోనోసిస్ట్రానిక్ ఎంఆర్ఎన్ఏ ఉంటుంది కాబట్టి స్ప్లైసింగ్ అనేది చేయాలి. ఓకే, సో వేర్ ద ఇంట్రాన్స్ ఆర్ రిమూవ్డ్ అండ్ ఎగ్జాన్స్ ఆర్ జాయిండ్ ఇన్ డిఫైన్డ్ ఆర్డర్, hRNA undergoes additional processing known as capping and tailing. In capping, an unusual nucleotide, methyl guanosine triphosphate, దీన్ని జీ క్యాపింగ్ అంటారు. ఓకే, 5 ప్రైమ్ ఎండ్ కి అటాచ్ అవుతుంది.
టైలింగ్ లోని అడినైలైట్ రెసిడ్యూస్ దగ్గర 200 నుంచి 300 ఏమవుతాయి 3' ఎండ్ లో వచ్చి అటాచ్ అవుతాయి. ఇట్ ఈస్ ఫుల్లీ ప్రాసెస్ హెచ్ఆర్ఎన్ఆర్, దీన్ని ఎంఆర్ఎన్ఏ అంటాం. ఇప్పుడు ట్రాన్స్క్రిప్షన్ రెడీ. నేను ఇప్పుడు ఫస్ట్ ఏం చెప్పాను, మనం ఏం చేస్తాం, నేను స్ప్లైసింగ్ కోసం నేను ఇందాకలే చెప్పాను, వి రిమూవ్ ద, ఏం చేస్తాం, ఏమున్నాయి, దేర్ ఆర్ ఎగ్జాన్ సీక్వెన్సెస్, దేర్ ఆర్ ఇంట్రాన్ సీక్వెన్సెస్. ఓకే, దేర్ ఆర్ ఎగ్జాన్స్ అండ్ ఇంట్రాన్ సీక్వెన్సెస్. ఇది ఈ హెచ్ఎన్ఆర్ఎన్ఏ ఏదైతే ఉందో, ఈ హెచ్ఎన్ఆర్ఎన్ఏ లోని ఎగ్జాన్ సీక్వెన్సెస్ ఉన్నాయి. ఈ ఎగ్జాన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిని రిమూవ్ చేసి ఇంట్రాన్ సీక్వెన్సెస్ వదిలేయాలి. ఓకే, ఇంట్రాన్స్ మనకు అక్కర్లేదు, వదిలేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఓన్లీ ఎగ్జాన్ సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో దాంతోనే మనం ఒక ఎంఆర్ఎన్ఏని క్రియేట్ చేస్తాం. సో హియర్ వి రిమూవ్ ది ఇంట్రాన్స్. మీరు జస్ట్ మినిట్, వాట్ డు వి డూ, వి రిమూవ్ ఇంట్రాన్స్. నేను చెప్పాను ఇంట్రాన్ సీక్వెన్సెస్ ఏవైతే మధ్యలో వస్తున్నాయో వాటిని రిమూవ్ చేసి మనకి ఫైనల్ గా వచ్చిన ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటాం, ఎంఆర్ఎన్ఏ, నార్మల్ ఎంఆర్ఎన్ఏ. ఈ ఎంఆర్ఎన్ఏని యాక్చువల్ గా ఫర్దర్ వెళ్ళి ప్రోటీన్ ని ఫామ్ చేయగలదు. ఓకే, దీన్ని మనం ఫుల్లీ ప్రాసెస్ హెచ్ఎన్ఆర్ఎన్ఏ అని కూడా అంటాం కదా. సెకండ్ పార్ట్ ఏదైతే అవుతుందో అది 5' అడినైలేషన్ అంటాం. ఇప్పుడు ఏదైతే ఎంఆర్ఎన్ఏ ఫామ్ అయిందో, మనకు తెలుసు ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అయింది. ఈ ఎంఆర్ఎన్ఏ ఏదైతే ఫామ్ అయిందో దీనికి 5' ఎండ్ లోని అడిషనల్ గా ఒక పాయింట్ యాడ్ అవుతుంది. దీన్ని మనం ఏమంటాం, 5' క్యాపింగ్ అంటాం. 5' క్యాపింగ్ అంటాం. ఇది 3' కదా. సో 5' లోని క్యాపింగ్ అనేది జరుగుతుంది. వాట్ ఈస్ దట్ 5' క్యాపింగ్, మిథైల్ గోనోజైన్ ట్రైఫాస్ఫేట్. క్యాపింగ్ అనేది ఎందుకు జరుగుతుంది అంటే ఎంఆర్ఎన్ఏ అనేది చాలా సెన్సిటివ్ అన్నమాట. ఆ సెన్సిటివ్ గా ఎంఆర్ఎన్ఏ ఉన్నప్పుడు క్యాపింగ్ చేయకపోతే ఎంఆర్ఎన్ఏ డ్యామేజ్ అవ్వచ్చు. సో ఇట్ ప్రొటెక్ట్స్ ది ఎంఆర్ఎన్ఏ. బికాస్ ది ఎంఆర్ఎన్ఏ అనేది ఎక్కడ ఫామ్ అయింది, న్యూక్లియస్ లో ఫామ్ అయింది. ఇది ఎక్కడి వరకు వెళ్ళాలి, ఇట్ హ్యాస్ టు గో టిల్ సర్ఫేస్, రైబోజోమల్ సర్ఫేస్ కి వెళ్ళాలి. ట్రాన్స్లేషన్ జరగాలంటే, ట్రాన్స్లేషన్ జరగాలి. ట్రాన్స్లేషన్ జరగాలంటే అది ఎక్కడ జరుగుతున్నది, రైబోజోమ్స్ దగ్గర జరుగుతున్నది. అవునా కాదా, రైబోజోమ్స్ దగ్గర జరుగుతుంది. రైబోజోమ్స్ అనేవి ఎక్కడ ఉన్నాయి, సైటోప్లాజం లో ఉన్నాయి. ఎక్కడ జరుగుతున్న ట్రాన్స్లేషన్, రైబోజోమ్స్ సర్ఫేస్ జరుగుతున్నది. ట్రాన్స్లేషన్ ఎక్కడ జరుగుతున్నది, రైబోజోమ్స్ దగ్గర జరుగుతున్నది. సో ఇఫ్ దిస్ ఇస్ హ్యాపెనింగ్ వేర్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ సైటోప్లాజం. సో సైటోప్లాజం వరకు వెళ్ళాలి అంటే క్యాపింగ్ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇట్ గివ్స్ అడిషనల్ ప్రొటెక్షన్ టు ఎంఆర్ఎన్ఏ. ఈజీగా ఒక హెడ్ లాంటిది ఇస్తుంది. ఆ హెడ్ వల్ల ఎంఆర్ఎన్ఏ ఇలా 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 ట్రావెల్ చేసుకుంటూ వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఒక క్యాప్ లాగా పెట్టి ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. అర్థమైందా, ఓకేనా. అందుకు 5' క్యాపింగ్ అనేది మనకి ఇంపార్టెంట్. ఫర్దర్ ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ అనేది యాడ్ అవుతుంది ఇక్కడ. వాట్ ఈస్ దట్, ఇలా ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ ఉంది. ఈ ఎంఆర్ఎన్ఏ సీక్వెన్స్ నేను చెప్పాను 5' క్యాపింగ్ అనేది జరిగింది. 5' క్యాపింగ్ అనేది జరిగింది. 5' క్యాపింగే కాకుండా ఇంకొకటి జరుగుతుంది, దట్ ఈస్ నోన్ ఎస్ పాలిఏ టైలింగ్. ఈ పాలిఏ టైలింగ్ లో ఏం జరుగుతుంది, పాలిఏ టైలింగ్ లోని బోల్డ్ అని ఎడినైన్ రెసిడ్యూస్ యాడ్ అవుతాయి. ఓన్లీ ఎడినైన్ అన్నమాట. జస్ట్ మినిట్, ఓన్లీ ఎడినైన్ యాడ్ అవుతాయి. ఇలా ఎన్ని ఎడినైన్ యాడ్ అవుతాయంటే దగ్గర 200 నుంచి 300. ఓన్లీ ఎడినైన్. ఈ పాలిటైలింగ్ 5' క్యాపింగ్ దేనికి హెల్ప్ చేస్తున్నాయి, ఫస్ట్ బై 5' క్యాపింగ్ గురించి చెప్పాను. పాలిటైలింగ్ ఏం చేస్తున్నది అంటే 200 to 300 యూనిట్స్ ఆఫ్ ఎడినైన్ యూనిట్స్ ఉండడం వల్ల ఒక టైల్ లా ఫామ్ అవుతుంది, ఒక తోకలాగా. ఇట్ గైడ్స్ ది ఎంఆర్ఎన్ఏ ఫ్రమ్ న్యూక్లియస్ టు సైటోప్లాజం. న్యూక్లియస్ నుంచి సైటోప్లాజం వెళ్తున్నది కదా, దానికి హెల్ప్ చేస్తుంది చాలా. దానికి ఇది హెల్ప్ అనేది చేస్తుంది. సో గైడ్ చేస్తుంది అనమాట. వెనకాల నుంచి తోకలో ఇప్పుడు ఏదైనా తోక ఉంటే ఈజీ అవుతుంది. మన స్పర్మ్ కూడా టెయిల్ లాంటిది ఉంటుంది. దానివల్ల అది ఇలా 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 వెళ్ళడంలో హెల్ప్ చేస్తుంది. సో టెయిల్ గివ్స్ ద బ్యాలెన్స్ అండ్ ద డైరెక్షన్ ఆల్సో. ఓకే, సిమిలర్ గా ఇక్కడ పాలియే టైలింగ్ అనేది టెయిల్ లాగిస్తుంది.
ఒక టెయిల్ ఉండడం వల్ల ఈజీగా వెళ్ళడం అనేది జరుగుతుంది అట్ ద 3' పొజిషన్. ఓకే, సో ఫైనల్ గా మనం వచ్చే mRNA లో ఏముంటుంది, 5' పొజిషన్ లోని మిథైల్ మిథైల్ ది ఇది జరుగుతుంది. ఓకే, దాన్ని మనం ఏమంటాం, 5' క్యాపింగ్ అంటాం. మిథైల్ గోనజల్ ట్రైఫాస్ఫేట్ అనేది యాడ్ అవుతుంది, పాలీ టైలింగ్ జరుగుతుంది, దాన్ని పాలీ అడినైలేషన్ అని కూడా అంటాం. ఏమంటాం, పాలీ అడినైలేషన్ అని కూడా అంటాం. ఫైనల్ గా వచ్చిన మన mRNA ఇలా ఉంటుంది. నౌ దిస్ ఇస్ రెడీ టు గో అండ్ కోడ్ ఫర్ అ ప్రోటీన్ అట్ రైబోసోమల్ సర్ఫేస్. ఓకే, అది అన్నమాట. ఓకే, క్లియర్. సో మనం ఇవాళ ఏం చదువుకున్నామమ్మా, ఇవాళ మనం ఏం చదువుకున్నాం, మనం ట్రాన్స్క్రిప్షన్ గురించి బేసిక్స్ నేర్చుకున్నాం. ఓకే, వి అండర్స్టూడ్ ద బేసిక్స్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్, హౌ ట్రాన్స్క్రిప్షన్ ఇస్ టేకింగ్ ప్లేస్. ఓకే, సో ట్రాన్స్క్రిప్షన్ లో మనం మెయిన్ గా ఏం నేర్చుకున్నాం, ట్రాన్స్క్రిప్షన్ ఫస్ట్ నేర్చుకున్నది ఏంటంటే ఎందుకు రెండు స్ట్రాండ్స్ నుంచి జరగట్లేదు అన్నది నేర్చుకున్నాం. ఒకటే స్ట్రాండ్ నుంచి జరగాలి. దాంతో ట్రాన్స్క్రిప్షన్ యూనిట్ లో 3 యూనిట్స్ ఉంటాయి, ప్రమోటర్, స్ట్రక్చరల్ జీన్, ఇంకా టర్మినేటర్. మన స్ట్రక్చరల్ జీన్ నుంచి యాక్చువల్ గా mRNA ఇన్ఫర్మేషన్ అనేది కావాలి. ప్రమోటర్ ఇంకా టర్మినేటర్ ట్రాన్స్క్రిప్షన్ అయ్యే ప్రాసెస్ లో చాలా హెల్ప్ చేస్తున్నాయి అనమాట. కోడింగ్ స్టాండ్, టెంప్లెట్ స్టాండ్ గురించి నేర్చుకున్నాం. టెంప్లెట్ స్టాండ్ నుంచి కాపీ అవుతుంది, కానీ మనకి కావాల్సిన సీక్వెన్స్ దేంట్లో ఉంది, కోడింగ్ స్టాండ్ లో ఉన్నది. ఆ సీక్వెన్స్ మనకి కాపీ అయ్యి రావాలి, అది అన్నమాట. ఓకే, ఎక్కడి నుంచి కాపీ జరుగుతున్నది అంటే టెంప్లెట్స్ నుంచి జరుగుతున్నది. ఓకే, ఇంకా ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో, పాలిసిస్ట్రానిక్ mRNA అనేది ఫామ్ అవుతుంది ఇన్ ప్రోకెరియాట్స్. దేంట్లో అయితే ఒకటే ప్రమోటర్ ఇంకా స్ట్రక్చర్ టర్మినేటర్ రీజన్ ఉండి మిగతా అన్ని జీన్స్ ఒకే దగ్గర ఉంటాయి అందుకు. సో అక్కడ స్ప్లైసింగ్ చేయాల్సిన అవసరం లేదు. అదే మన యూకెరియాట్స్ లో వచ్చేస్తే మోనోసిస్ట్రానిక్ mRNA బోల్డ్ అని సిస్ట్రాన్ యూనిట్స్ ఉంటాయి. అందుకే దాన్ని స్ప్లైసింగ్ చేసి ఇంట్రాన్ యూనిట్స్ ని తీయాలన్నమాట, ఎగ్జాన్ యూనిట్స్ ని వాడాలి మనం. ఓకే, అది. దాని తర్వాత ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ లో కూడా ఫ్యాక్టర్స్ గురించి చూసుకున్నట్లయితే ట్రాన్స్క్రిప్షన్ లో సిగ్మా ఇంకా రో ఫ్యాక్టర్స్ చాలా ఇంపార్టెంట్. ఇనిషియేషన్ లో సిగ్మా కావాలి, టర్మినేషన్ లో రో కావాలి. ఒకే ఆర్ఎన్ఏ పాలిమరేస్ అన్ని ఆర్ఎన్ఏస్ ని సింథసైజ్ చేస్తున్నారు, టిఆర్ఎన్ఏ, ఆర్ఆర్ఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ. అదే మనం యూకెరియాట్స్ లో వచ్చేస్తే జీటీఎఫ్ తో జనరల్ ట్రాన్స్క్రిప్షన్ ఫ్యాక్టర్స్ అనేవి వాడతాము. ఇంకా ఆర్ఎన్ఏ పాలిమరేస్ 2 మాత్రమే ట్రాన్స్క్రిప్షన్ అంతా ప్రాసెస్ చేస్తుంది, అంటే ఇనిషియేషన్, ఎలాంగేషన్, ఇంకా టర్మినేషన్. మిగతా ఆర్ఎన్ఏ పాలిమరేస్ 1 అనేది ఇంకా ఆర్ఎన్ఏ పాలిమరేస్ 3 అనేవి ఏం చేస్తున్నాయి, బేసిక్ గా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆర్ఎన్ఏస్ ఇంకా టిఆర్ఎన్ఏస్ ని సింథసైజ్ చేస్తున్నాయి అనమాట. ఓకే, అది అన్నమాట. ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ విషయం ఇస్ ద పోస్ట్ ట్రాన్స్క్రిప్షనల్ మోడిఫికేషన్ దట్ టేక్స్ ప్లేస్ ఇన్ యూకెరియాట్స్. ఎందుకంటే ఇది ఒక మోనోసెస్ట్రానిక్ mRNA కాబట్టి నేను అన్నట్టు ఫస్ట్ స్ప్లైసింగ్ జరగాలి. రెండోది దాని ప్రొటెక్షన్ కోసం, ఎందుకంటే ప్రోకెరియాట్స్ లో అయితే అక్కడే అన్ని జరిగిపోతున్నాయి. మోస్ట్ ఆఫ్ ద టైం మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పడం నేను మర్చిపోయాను. ఓకే, దర్ ఇస్ అన్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ ఐ ఫర్గాట్ టు మెన్షన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. జస్ట్ అ మినిట్. మనం ఎప్పుడైతే ప్రోకెరియాట్స్ లో మాట్లాడుకున్నామో, ప్రోకెరియాట్స్ గురించి మాట్లాడుకున్నామో, ఓకే, ప్రోకెరియాట్స్ లో మాట్లాడుకున్నాం. ఓకే, ప్రోకెరియాట్స్ లోని ట్రాన్స్క్రిప్షన్ అనేది ఎక్కడ జరుగుతున్నది, ట్రాన్స్క్రిప్షన్ సైట్ ఎక్కడ, సైటోప్లాజం. బికాస్, ఎందుకు అలా చెప్తున్నాను, బికాస్ దెర్ ఇస్ నో న్యూక్లియర్ ఎన్వలోప్, న్యూక్లియర్ ఎన్వలోప్ లేకపోవడం వల్ల అన్ని సైటోప్లాజం లోనే జరుగుతున్నాయి. అండ్ బికాస్ ఎవ్రీథింగ్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద సైటోప్లాజం, ద ట్రాన్స్క్రిప్షన్ అండ్ ట్రాన్స్లేషన్ హ్యాపెండ్ సైమల్టేనియస్లీ. ట్రాన్స్క్రిప్షన్ and translation happen simultaneously. సైమల్టేనియస్లీ అంటే ఏంటి, ఒక దగ్గర నుంచి ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతుంటే ఇంకో దగ్గర నుంచి అదే ఎంఆర్ఎన్ఏ రైబోసోమ్స్ దగ్గర ప్రోటీన్ కింద కన్వర్ట్ అయిపోతున్నారు. ఇలా ఎంఆర్ఎన్ఏ ఫామ్ అవుతున్నది ఇక్కడ. ఓకే, ఎంఆర్ఎన్ఏ అనేది ఇక్కడ ఫామ్ అవుతూ ఉంటే ఇంకొక పక్క నుంచి రైబోసోమ్స్ దగ్గరకు ఆల్రెడీ అది వెళ్ళిపోయి, దీని నుంచి ఒక ప్రోటీన్ అనేది క్రియేట్ అయ్యి కూడా వచ్చేస్తున్నది సైమల్టేనియస్ గా. ఇఫ్ దిస్ ఇస్ ది ఎంఆర్ఎన్ఏ దట్ ఈస్ గెటింగ్ ట్రాన్స్క్రైబ్. అర్థమైందా, అర్థమైందా? సో దెర్ ఈస్ నో క్లియర్ డిమార్కేషన్ లైన్, ఒక లైన్ గీయలేం మనం ఒకసారి ట్రాన్స్క్రిప్షన్ అయిన తర్వాత ట్రాన్స్లేషన్ అవుతుందని. అది కాకుండా ఇట్ డస్ నాట్ హ్యావ్ టు ట్రావెల్ ఫ్రమ్ న్యూక్లియస్ టు ఎక్కడికి, సైటోప్లాస్మిక్ సర్ఫేస్, ఎక్కడైతే రైబోసోమ్స్ ఉన్నాయో అక్కడి వరకు అది ట్రాన్స్పోర్ట్ చేయక్కర్లేదు. సో దట్ ఈస్ ద రీజన్ దెర్ ఈస్ నో నీడ్ టు ట్రాన్ అంటే మోడిఫికేషన్స్ చేయాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ నో పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్స్ ఇన్ ప్రోకెరియాట్స్. ద సింపుల్ రీజన్ ఇస్ దట్ number one, there is no clear demarcation, okay, of any nuclear envelope, so that all the process is taking place inside cytoplasm only. Number one. Number two, okay, there is no need for the
mRNA to travel from the nucleus to cytoplasm. Everything is happening there itself. And while the transcription is happening, ట్రాన్స్లేషన్ కూడా వెంటనే జరిగిపోతున్నది. సో అందుకే ఇక్కడ మోడిఫికేషన్ చేయాల్సిన అవసరం లేదు. పాలీ ఏ టైలింగ్ జీ క్యాపింగ్ చేయక్కర్లేదు. అది అన్నమాట. ఓకేనా? లాస్ట్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వి కాంట్ డ్రా క్లియర్ లైన్ ఆఫ్ డిమార్కేషన్. ఎక్కడ ట్రాన్స్క్రిప్షన్ ఎక్కడ ట్రాన్స్లేషన్ జరుగుతుందో చెప్పలేము. ఒక పక్క నుంచి ట్రాన్స్క్రిప్షన్ జరిగిపోతుంటే ఇంకో పక్క నుంచి ట్రాన్స్లేషన్ కూడా జరిగిపోతుంది. వెంటనే ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. So that's how it is. But in eukaryotes, if we see, the transcription is taking place inside the nucleus. న్యూక్లియస్ లోపల ట్రాన్స్క్రిప్షన్ జరుగుతున్నది, ట్రాన్స్లేషన్ అనేది సైటోప్లాజం లో జరుగుతున్నది అట్ ద రైబోసోమల్ సర్ఫేస్ ఇన్ ది ఎండోప్లాస్మిక్ రెటికులం, రఫ్ ఎండోప్లాస్మిక్ రెటికులం. సో దట్ ఈస్ వై దెర్ ఈస్ అ క్లియర్ డిమార్కేషన్ లైన్. అందుకే మనం జీ క్యాపింగ్, పాలియేటైలింగ్, ఇంకా స్ప్లైసింగ్ ఇవన్నీ చేయాల్సి వస్తున్నది. పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్స్ అందుకే యూకెరియాట్స్ లోనే ఉంటుంది, ప్రోకెరియాట్స్ లో ఉండదు. అది అన్నమాట. ఓకే. సో ఎందుకు మనం యాక్చువల్ గా ఇలా చేస్తున్నాము, ఎందుకు యాక్చువల్ గా ఇలా జరుగుతున్నది అన్నది మీ అందరికి క్లియర్ గా అర్థమైపోవాలి. పోస్ట్ ట్రాన్స్క్రిప్షన్ మోడిఫికేషన్స్ ఓన్లీ ప్రోకెరియాట్స్ లోనే ఎందుకు జరుగుతున్నాయి అన్నది మీకు అర్థం అవ్వాలి. ఓకే, క్లియర్? సో ఇవాళ ట్రాన్స్క్రిప్షన్ అనేది అంతా క్లియర్ గా అందరికీ అర్థమైపోయిందా? ట్రాన్స్క్రిప్షన్ తో సంబంధించి ఎలాంటి డౌట్స్ ఏమైనా ఉన్నాయా? ట్రాన్స్క్రిప్షన్ తో సంబంధించి ఎలాంటి డౌట్స్ ఇంకా ఉన్నాయా? ఆర్ దేర్ ఎనీ డౌట్స్ స్టిల్ లెఫ్ట్ విత్ రెస్పెక్ట్ టు ట్రాన్స్క్రిప్షన్? Yes or no? Is it all clear? Are there still any doubts left? Clear? అందరికీనా? సో సెషన్ నచ్చినట్లయితే అందరూ చేయాల్సింది ఒకే ఒక పని, చాట్ సెక్షన్ లో ఒక అందరూ ఒక థమ్స్ అప్ ఇవ్వండి. ఓకే, ఇంకా నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయలేదంటే లైక్ చేయండి. సెషన్ ని షేర్ చేయండి ఎక్కడ కుదిరితే అక్కడ. సో దట్ మోర్ అండ్ మోర్ పీపుల్ వాచ్ ఇట్. అండ్ ఈ టాపిక్ అనేది వాళ్ళకి ఇంకా బెటర్ గా క్లియర్ గా అర్థం అవ్వాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దట్స్ అబౌట్ ఇట్. సెషన్ ఇంకా నచ్చినట్లయితే డెఫినెట్లీ వెళ్ళి కమెంట్ కూడా చేయండి. అది అన్నమాట. కమెంట్ చేయడం మర్చిపోకండి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా. ఆల్రైట్, మళ్ళీ నెక్స్ట్ మనం ఏం చదువుకోబోతున్నాం? ద నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు లర్న్ ఇస్ ద జెనెటిక్ కోడ్. జెనెటిక్ కోడ్. ఓకే, యాజ్ యూజువల్ టుమారో 6:30 p.m. మండే 6:30 p.m. కి మళ్ళీ వచ్చేసేయండి అందరికందరూ. రేపు 6:30 p.m. కి మళ్ళీ మీ సెషన్ ఉంటుంది రేపు. ఓకే, ఈవినింగ్, ఇన్ విచ్ విల్ బి లర్నింగ్ అబౌట్ ద జెనెటిక్ కోడ్. చాలా ఇంపార్టెంట్. ఓకే, ఫైన్. అందరూ వెళ్ళి ఇంకా లంచ్ చేయలేదంటే సారీ, లంచ్ టైంలో పెట్టాం కాబట్టి వెళ్ళి లంచ్ చేయండి. ఓకే, నేను కూడా ఇంక వెళ్ళి లంచ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ అటెండింగ్ ద సెషన్ ఛాంపియన్స్. బై బై, టేక్ కేర్ అండ్ హ్యావ్